హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు నల్లమోతు చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అమర్ గారు, బాగున్నారు? ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఎస్ సార్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూలు రీసెంట్గా చాలా వీడియోలు చూస్తూ ఉన్నా. గవర్నమెంట్కి ఆపోజిట్గా కావచ్చు, గవర్నమెంట్కి ఫేవర్గా కావచ్చు, కొన్ని వీడియోలు వాళ్ళు ఎక్కడైతే రాష్ట్రానికి అభివృద్ధి పనులు చేస్తున్నారో అక్కడ వాళ్ళని అభినందిస్తూనే ఎక్కడైతే క్రిటిసైజ్ చేయాలో అక్కడ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. అసలు జనరల్గా మీరు మాట్లాడుతున్నటువంటి జీడిపి గురించి మాట్లాడుకుంటే సార్, ఏంది అసలు జీడిపి? ఈజ్ ఎ ఇండికేటర్ అండి, సంకేతం. జీడిపి జస్ట్ బై డెఫినేషన్ అంటే మన దేశంలో అయ్యే ఉత్పత్తులన్నిటినీ కూడితే వచ్చే జీడిపి. స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే అందరం 140 కోట్ల మంది భారతీయులు పనిచేస్తే సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ జీడిపి. సో ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నామంటే మనకు అన్ని వస్తువులు మనకు లభిస్తున్నాయని అర్థం, దేశం అభివృద్ధి చెందుతుందని అర్థం. అంటే అసలు నిజమైన అభివృద్ధి అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు సార్? నిజమైన అభివృద్ధి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. దీనికి చాలా కొలమాలు ఉన్నాయి. ఆదాయం చూసుకోవచ్చు, మీరు అంటే జీడిపి చూడవచ్చు, అవి కాక ఇతర పారామీటర్స్ కూడా ఉన్నాయి. హ్యాపీనెస్ ఇండెక్స్ అని కొందరు మాట్లాడుతుంటారు, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. పీపీపీ అంటుంటారు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. బట్ ఇట్ ఎ వెరీ బేసిక్ ఫండమెంటల్ లెవెల్ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతుంటే సమాజం బాగున్నట్లు. ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను 1993లో అండర్ గ్రాడ్ పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళాను. భారతదేశంలో ఉపాధి అవకాశాలు కష్టం కాబట్టి చదువుకోవడానికని వెళ్ళాం. నాకు అక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఎందుకంటే 5-6 నెలల్లోనే మనకు అప్పుడే ఈ కొత్త అన్ని దే స్టార్ట్ సింకింగ్ ఇన్. 3-4 ఏళ్ళు గడిచిపోతే అలవాటు అయిపోతుంది, పెద్ద వింతగా ఏం అనిపించదు. బికాస్ యూ గెట్ ఇన్ టు దట్ సిస్టమ్. ఓహో, ఇది నార్మలే కదా అనిపించింది. కొత్తగా వెళ్ళినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, అన్నిటి ధరలు భారతదేశం కన్నా తక్కువ, ఆదాయమే భారతదేశం కన్నా చాలా ఎక్కువ. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఈ రోజు అది ఇంకా భారీగా పెరిగిపోయింది. టీవీ అంటే అప్పుడు ఇంకా మనకు సోషలిస్ట్ కాలంగా 1993 అంటే పివి నరసింహారావు గారి సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావం, లిబరలైజేషన్ ప్రభావం ఇంకా భారతదేశం మీద సంపూర్ణంగా రాలేదు. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ అప్పుడే. ఇండియా కంటే సగానికి తక్కువ ఉండేది టీవీ ధర, కార్లు సగానికి తక్కువ ఉండేవి, తిండి సామాగ్రి అంటే కూరగాయలు మాత్రం బోటాబోటి ఉండేది, కొంచెం ఎక్కువే ఉండే అక్కడ. అన్నీ వాజ్ వెరీ చీప్. సో దట్ ఈస్ వన్. అది సంపద అంటే ఏంటంటే ప్రజలకు ఇఫ్ దే కెన్ ఎఫర్డ్ మోర్, వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ వస్తువులు కొనగలే స్తోమత, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. భారతదేశంలో ప్రతి ఇంటికి ఒక కారు, ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, ప్రతి ఇంట్లో టీవీ, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోను, కడుపు నిండా భోజనం, 2 బెడ్రూమ్ల ఇల్లు, అది సంపద. అండ్ జీడిపి ఇస్ జస్ట్ వన్ నెంబర్ దట్ రిఫ్లెక్ట్స్. ఈరోజు భారతదేశంలో ప్రతి సామాన్యుడికి ఇది దొరికిందంటారా? లేదుగా, మన కటిక దారిద్ర్యంలో ఉన్న దేశం. వీఆర్ వెరీ పువర్ కంట్రీ. మనం వి స్టాక్ నెక్స్ట్ టు లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్. ప్రపంచంలో 195-96 దేశాలు ఉన్నాయనుకుంటాను. ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ ర్యాంక్ 142 సగటు మనిషి ఆదాయం లెక్క. ఐ టేక్ మోర్ సీరియస్లీ ద పర్ క్యాపిటల్ జీడిపి, అంటే యావరేజ్ జీడిపి. దాన్ని పీపీపీ ఇవన్నీ లెక్కలు ఏదేసి దాన్ని ఏదో మ్యాజిక్ చేస్తుంటారు. బట్ పీపీపీలో చూసుకున్నా కూడా మీకు 113 ఎంతో ఉంటుంది. సో వీఆర్ నాట్ డూయింగ్ వెల్. దానికి మీరు నన్ను అడగన అవసరం లేదు, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇవాళ రేపు ఇంటర్నెట్ వచ్చేసింది, వెస్టర్న్ మీడియాకి యాక్సెస్ వచ్చింది. ఇప్పుడు మీరు సింగపూర్ చూడండి, స్విట్జర్లాండ్ చూడండి, సౌత్ కొరియా చూడండి, టైవాన్ చూడండి, యూరోప్లోకి వెళ్తే జర్మనీ, ఫ్రాన్స్, వేటితో పోల్చినా మనం దగ్గరలో కూడా లేం కదా. జనరల్గా వేటితో పోల్చినా కూడా అక్కడ జనాభా చాలా తక్కువ, కానీ అది ఒక దేశంగా ఉంది. కానీ ఇక్కడ మన జనాభా చాలా ఎక్కువ. ఈ జనాభాకి తగ్గట్టుగా అభివృద్ధి జరగట్లేదా, లేదు జనాభా లెక్కల్లో మాత్రమే భారతదేశం ఉన్నతమైన దేశంగా కనిపిస్తుంది? జనాభా లెక్క చూసుకున్నా మరి చైనా, ఇప్పుడు మనం చైనాను కొంచెం దాటాం జనాభా, బట్ చైనా జనాభా మనకంటే చాలా ఎక్కువగా 5 ఇంతలు పెరిగింది.
మనకన్నా 5 ఇంతలు 500%. ఎస్ సార్. అంటే అందుకోలేనంత దూరాన్ని పోతుంది అంత పెద్ద దేశమైన. అయితే చైనా రాకముందు ఎవరిని అడిగినా సింగపూర్ ఎంత, బుడ్డ దేశం ఎంత, మన కాలనీ ఎంత ఉంటుంది సింగపూర్, టైవాన్ ఎంత, సౌత్ కొరియా ఎంత అనేవాళ్ళు. సౌత్ కొరియా మన దేశంలో రాష్ట్రం కంటే చిన్నది. బట్ చైనా వచ్చిన తర్వాత అందరు నోళ్ళు మూతపడ్డాయి. సో ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద ఎకానమీ. ఎంతమంది జనాభా ఉన్నారు, దేశంలో సహజ వనరులు లేవు. జపాన్కి ఏం వచ్చాయి, ఏం లేవు. సింగపూర్కి ఏం వచ్చాయి, అసలు ఏం లేవుగా. సో నథింగ్ టు డూ విత్ న్యాచురల్ రిసోర్సెస్, నథింగ్ టు డూ విత్ పాపులేషన్. ఇట్ హాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఎకనామిక్ పాలసీ. మీ ఆర్థిక విధానాలు ఈ దేశం పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనేది నిర్ణయిస్తాయి. కానీ ఈ ఆర్థిక విధానాల్ని అమలు చేయాలంటే ముందు ప్రజలకు అర్థం కావాలి ఏది సరైన విధానం. అది మన దేశంలో ఉన్న లోపం. ఇవాళ ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేస్తే పొరపాట్ల మీద పొరపాట్లు కనిపిస్తుంది. వాళ్ళ లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీద ఫీజులు పెంచారు. ఫీజులు పెంచితే ఏమవుద్ది, లారీ కిరాయిలు పెరుగుతాయి. కిరాయిలు పెరిగితే ఏమైద్ది, లారీ రవాణా చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగితే ఏమవుద్ది, మనం కొనుగోలు శక్తి తగ్గుతుంది, భారం పడుద్ది. భారం పడిందంటే ఏంటి, మీ సంపద తగ్గుతుంది. యూఆర్ నాట్ ఏబుల్ టు బై మోర్. ఇందాక ఏం చెప్పాను, చాలా చౌకగా వచ్చి అదేంటి మనకంటే 10 రెట్ల ఆదాయం ఎక్కువ, మనకంటే వస్తువుల ధర తక్కువ అమెరికాలో నేను చూసినప్పుడు. అండ్ మీకు ధరలు పెరుగుతూ ఉంటే దెన్ యూ కెనాట్ అఫోర్డ్. ఇప్పుడు మీకు ఒక ₹1,00,000 జీతం, 50,000 ఇంటి ఖర్చులకు పోగా ఇంకో 50,000 మిగిలితే కొంత సేవ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఫోన్ ధర 50,000 అంటే ప్రమాణం కొనుక్కునేవాళ్ళు, అదే 1,00,000 అంటే కొనుక్కోలేరు కదా. సో యువర్ అఫోర్డబిలిటీ హాస్ కమ్ డౌన్. అది అంటే ప్రజలకు అర్థం అవ్వట్లేదా, లేదు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేలాంటి నేతలు లేదా వ్యక్తులు మనకి లేరా? ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ two-way ప్రాబ్లం. ఐల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. మన దురదృష్టం ఏంటంటే 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు భారతదేశ ఎట్లా నిర్మించాలి భారతదేశాన్ని అన్న క్రమంలో మన ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనా వ్యవస్థల్ని చాలా చక్కగా నిర్మించారు. రెండో భాగం మన ఆర్థిక విధానాలు. అక్కడ చాలా పెద్ద పొరపాటు చేశారు ఆయన. సోషలిస్టు విధానాల్లో వెళ్ళటం. చాలామంది అంటారు అప్పట్లో కమ్యూనిస్టుల ఒత్తిడి ఉంది కాబట్టి అటువైపు వెళ్తే వాళ్ళని న్యూట్రలైజ్ చేయొచ్చు అని. బట్ భారతదేశ భవిష్యత్తును సీల్ చేసేసారు ఆయన అక్కడ ఆ రోజు. 1990కి వచ్చేసరికి దివాలా తీసాం. అయితే ఆయన హయాంలో ఆర్థిక విధానాలే కాకుండా మొత్తం ఇంటలెక్చువల్ స్పేస్, మేధావులు అనేవాళ్ళు మొత్తం లెఫ్టిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి భారతదేశంలో. వ్యాపారస్తుడు అంటే దుర్మార్గుడు, వ్యాపారస్తుడు అంటే ప్రజలను దోచుకుంటాడు, వ్యాపారస్తుడు స్వార్థపరుడు, లాభం అనేది ఏ విధంగా సాధ్యం అంటే శ్రమ దోపిడీ ద్వారా సాధ్యం, పని చేసేవాడి దగ్గర దోచుకుంటేనే లాభం వస్తుంది. ఇట్లాంటి బాగా నరాన జీర్ణించుకుపోయాయి ప్రజల్లో. ఒక స్వేచ్ఛాయుత వ్యవస్థ, వ్యాపారం చేస్తే ప్రజల అవసరాలు తీరుస్తాం, వ్యాపారం చేస్తే ఉపాధి సృష్టిస్తాం, వ్యాపారస్తుడు ఎవరిని ముంచడు. ఎందుకంటే నేను తయారు చేసిన ఫోను, ఇది నా ఫోన్ నేను తయారు చేసా, దీని ధర ₹1,00,000 అని మీ ఇష్టమైతేనే కొనుక్కుంటారు. ముంచడం ఏమి దీంట్లో, మోసం మిమ్మల్ని ఏం. ఇప్పుడు దోపిడీ అంటే ఏంటి, మీ మెడ కత్తి పెట్టి మీ జేబులో ఉంది లాక్కోవటం దోపిడీ. అమర్ గారు ఈ ఫోను 70,000 అండి ఇస్తారా అని అడుగుతాను, ఇవ్వను అంటే నా దుకాణం మూసుకుంటాం, వ్యాపారం దివాలా తీసింది బంద్. అదే మీరు కొన్నారనుకోండి అంటే మీకు అవసరం ఉంటేనే కొంటారు. ఒకటి, నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. రెండు, మీకు అవసరం ఉంటేనే కొంటారు. కాబట్టి మీ అవసరం తీరింది కాబట్టి మళ్ళీ మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నట్లు. సో వ్యాపారస్తులు ఎప్పుడు ఏం తయారు చేసినా ఇట్ హెల్ప్స్. సో ఈ సిద్ధాంతం అసలు ఎక్కడ లేదు మన సిస్టంలో, మన సొసైటీలో. దాని మూలంగా మనం బాగా వెనకబడిపోయాం. సింగపూర్ లిక్ వన్ యూ నెహ్రూ గారి అభిమాని. బట్ నెహ్రూ గారి ఆర్థిక విధానాలు చేస్తున్నారు, వామ్మో ఇక దండం మా దేశం నాశనం అయిపోద్ది. నెహ్రూ గారు ఒక పక్క సోషలిస్టు సిద్ధాంతాల వైపు పోతుంటే అదే సమయంలో ఆయన క్యాపిటలిస్ట్ సిద్ధాంతాల వరకు వెళ్ళాడు. మీకు సింగపూర్ చూడొచ్చు, ఇవాళ మనం భారతదేశం చూడొచ్చు. అట్లా ఎన్నో ఉదాహరణలు. దెర్ ఇస్ సౌత్ కొరియా, దెర్ ఇస్ నార్త్ కొరియా. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రజల నాయకులు అంటే ఇట్ ఈస్ బోత్. బట్ నాయకత్వం అంటే నాయకులు ప్రజల నుంచే వస్తారు కదా, ప్రజల్లో ఉన్న ఆలోచనలే నాయకుల్లో ఉంటాయి. నాయకులు చాలాసార్లు ప్రజల ఆలోచనలకు అనుకూలంగా తమ విధానాలు మార్చుకుంటారు. సో ప్రజల్లో మార్పు రాదు, మరి ఎవరు తీసుకురావాలి? ఇది లైక్ గుడ్డు ముందా కోడి ముందా అన్నట్లు. సో ఇట్ విల్ బి డిఫికల్ట్, ఇట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. బట్ ఏ గుడ్ లీడర్షిప్, సరైన నాయకుడు ఎవరు అంటే ఎంత కష్టమైనా సరే ప్రజల్లో మీ పాపులారిటీ తగ్గినా సరే, మీరు చెప్పేది ప్రజలకు నచ్చకపోయినా సరే, మీరు అది సరైన విషయం అని నమ్మినప్పుడు యూ షుడ్ టెల్ పీపుల్.
ఎట్ సమ్ పాయింట్ చేంజ్ అవుతుంది. కానీ నాకు ఓట్లు కావాలి, నాకు అధికారం కావాలి, దాని కొరకు ఎటువంటి ఏదో పని అయినా చేస్తా, ఆయన నవరత్నాలు అన్నాడు నేను సూపర్ 6 ఇస్తా అంటే అది నాయకత్వం కాదు. ఇప్పుడు ఆయన నవరత్నాలు మీరు సూపర్ 6 ఇచ్చా, ఇప్పుడు దశరత్నాలు అంటాడు. ఎటు రాష్ట్రం ఇట్లా అమ్ముతా పోతామా, రాష్ట్రం దివాలా తీస్తే వెళ్తామా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సంబడి షుడ్ స్టాండ్ అప్ అండ్ సే ఆయన 4,000 ఇచ్చాడు నేను 5,000 ఇస్తా, ఆయన 3,000 ఇచ్చాడు ఆయన 10,000 ఇస్తా. ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. ప్రజల్ని దోచుకున్న డబ్బు. అంటే మామూలు దోపిడి కాదు, బరితెగింపు దోపిడి. పెట్రోల్ మీద పన్ను 100%, 50 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలు. మద్యం మీదండి 500%, తక్కువ చెప్తున్నా ఇంకెక్కువే ఉంది, 500%. అంటే అసలు ఆ స్థాయి దోపిడి. మళ్ళీ 500% పన్నేసి ఏమన్నా మంచి మద్యం ఇస్తా అంటే విషయం ఇస్తాం. ఎవరి జేబులో పోతున్నాయి సార్ ఇవన్నీ? కొంత ప్రజలకు వెనక్కి వస్తాయి, కొంత, బట్ చాలా వరకు కొంత. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సార్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అటు ఇటుగా అంతే. మీరు 1,00,000 కోట్లు వడ్డీలకే ఇచ్చేస్తున్నారు. అప్పులు వడ్డీలు 1,00,000 అట్టే పోయి, 1,00,000 ఉద్యోగాలు పోతాయి. వస్తే 1,00,000 వస్తాయి, కానీ 1,00,000 కూడా మళ్ళీ సగం దారిలో తింటారు కదా వీళ్ళు. ఓకే, ఇప్పుడు రేషన్ షాప్ ఉంది, మొత్తం దోపిడీనే కదా, అందరికి తెలిసినాయి కదా. ఏ స్కీమ్ చూసినా మళ్ళీ దాంట్లో ఒత్తేయటమే. మీరు అట్లా ఖచ్చితంగా నాయకులు ఎవరున్నా సరే ఈ దోపిడీ అనేది ఈ రంగం జరుగుతూనే ఉంటుందా? జరుగుతుంది, మారాలి. మనం గమనించేది ఏంటంటే జరుగుతూనే ఉంది. ఇంతకుముందు జరిగింది, ఎక్కడ మార్పు ఎక్కడ వచ్చింది? మార్పు రావట్లేదు. ఇప్పుడు విద్యుత్తులో నేను గతంలో వైసీపీ హయాంలో అవినీతి జరిగింది అన్నాను, అదే అవినీతి ఈ రోజుకు కొనసాగుతుంది, ఆగలేదుగా. ఇప్పుడు బియ్యం దుర్వినియోగం అవుతుంది, రేషన్కి వచ్చినది బియ్యం అన్నారు, ఇప్పుడు అవుతుందిగా. అంటే ఏదో 2-3 నెలలు గొడవ చేశారు, కానీ ఇప్పుడు ఆగిపోయిందా? గొడవ అయితే ఆగింది, కానీ అదైతే కంటిన్యూ అవుతుందిగా. అందరూ అనేది ఏంటంటే ఏదో జరిగిన తెర వెనక అందరూ కాంప్రమైజ్ అయిపోయి తెలుస్తోంది మనకు. సో దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. అండ్ ఐ ఫీల్ లీడర్షిప్, నాయకత్వ పటిమ అంటారు, గుడ్ లీడర్షిప్ అంటారు. ప్రజలకు వాస్తవాలు వివరించేవాడు సరైన నాయకుడు, మంచి అయినా చెడైనా. అండ్ యూ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, అండ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టుడే. ఇవాళ ఏంటంటే ప్రజలకి ఏం చెప్పి మభ్యపెట్టి నేను ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధోరణిలోకి అన్ని పార్టీలు వచ్చేసాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, ప్రమాదం భారతదేశానికి. ఎందుకంటే మన చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. చైనా మనకంటే 5 ఇంతలు పెరిగినప్పుడు చైనాడు మన ఫ్రెండ్గా, భారతదేశాన్ని 10 ముక్కలు చేస్తా ఉంటే చైనాడు ఎగిరి గంతలేడా? హ్యాపీగా. మరి మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటామో భారతదేశం కలిసి భారతదేశ సమగ్రతను కాపాడగలం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ నాయకులు వీళ్ళకి ఇస్తున్నారు అనే మన ఆర్థిక వ్యవస్థ కాదు. ఐ థింక్ ఇట్స్ ఇన్ ఎ వెరీ బ్రాడర్ కాంటెక్స్ట్ ఆల్సో. ఇఫ్ యూ కేర్ అబౌట్ ఇండియా, భారతదేశం పట్ల మీకు అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే, దేశభక్తి ఉంటే, ఎట్ సమ్ పాయింట్ యూ షుడ్ గెట్ అప్ అండ్ సే ఇది మన దేశానికి హాని చేస్తుంది, మన సమాజానికి హాని చేస్తుంది, మన ప్రజలకు హాని చేస్తుంది, దీంట్లో మార్పు రావాలి. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటికి చూసుకుంటే 78 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడుతుంది భారతదేశం. చెందేది ఎప్పుడు సార్? అభివృద్ధి చెందిన దేశాన్ని ఎప్పుడు చూడగలం అంటారు? అసలు దేశాన్ని అభివృద్ధి చేయడం చాలా అవలేలండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ అగైన్ పాలసీ పరంగా మీకు ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందట్లేదు, అదొక వ్యాధి అనుకుందాం. ఆ వ్యాధికి ప్రిస్క్రిప్షన్ ఈజ్ వెరీ ఈజీ. ప్రిస్క్రిప్షన్ ఏముంది? ప్రభుత్వ భూమిక తగ్గాలి, పన్నులు తగ్గాలి, వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలి, ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఉండకూడదు. ఈ మనం చెప్పాం ఇందాక మద్యంగా, ఇప్పుడు మద్యం మంచిది కాదు అంటారు, కానీ దోపిడీ అది. ప్రజల దగ్గర డబ్బు ప్రజల కష్టార్జితం ప్రజల దగ్గర ఉన్న రోజు దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజల కష్టార్జితం మొత్తం మీరు దోచుకొని మీకు ఏదో చేస్తున్నాను మభ్య పెట్టినప్పుడు దేశం ఎదగదు. దేశాన్ని అభివృద్ధి చేసేది ప్రజలు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం కొంచెం మౌలిక సదుపాయాలు అది కల్పిస్తుంది, కానీ ఇవాళ ఇప్పుడు మిమ్మల్ని చూసుకోండి సార్, మీ జేబులో పన్ను ప్రైవేటు, మీ మైకు, మీ వాచ్, మీ బట్టలు, మీ ఫోన్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఎవరు? ప్రజలు. ఇప్పుడు అమర్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీది ఒక ప్రోడక్ట్, ఎవ్రీబడి ఈజ్ అ ప్రోడక్ట్. ఏంటి మీరు అమర్ గారికి మంచి సంపాదన ఎప్పుడు వస్తుంది? మంచి షో చేస్తే వస్తుంది. ఐఫోన్ వాడికి మంచి సంపాదన ఎట్లా వచ్చింది? మంచి ఫోన్ చేస్తే వచ్చింది. అంటే ప్రజల అవసరాలు తీరుస్తే వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హ్యాపెన్. సో మనకు వ్యాధి ఉందని తెలుసు, ప్రిస్క్రిప్షన్ తెలుసు, దాన్ని అమలు చేయడం లేదు. ఈరోజు నాయకత్వం లేదు, నాయకత్వ లోపం. ఎప్పుడు జరుగుతుంది? మన చేతిలో లేదు సార్. అది మార్పు జరిగినప్పుడు జరుగుద్ది, రైట్? ఇప్పుడు చైనా
డెంగ్ జాపింగ్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, మనం సోషలిస్ట్, వాళ్ళు కమ్యూనిస్ట్. ఈరోజు కూడా పాలించేది కమ్యూనిస్టే కదా. డెంగ్ జాపింగ్ అనే వ్యక్తి ఒక 2-3 దశాబ్దాల పాటు చైనాలో క్యాపిటలిస్ట్ విధానాలు తీసుకురావడానికి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పోరాటం చేశాడు. ఓకే. దాని మూలంగా 1990లో మనం వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నాం. బొట్టాబొట్టి కొంచెం అటు ఇటు 5-10% అటు ఇటు. ఇవాళ 5 ముందుకెళ్ళింది. సో ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ థింగ్స్ చేంజ్. ఎప్పుడైతే మన విధానాల్లో మన ఎప్పుడు వచ్చిందంటే మార్పు వచ్చినప్పుడు వచ్చింది. పరిస్థితికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎక్కడ వీళ్ళంతా ఏకమై మమ్మల్ని ఢీ కొడతారని చెప్పి అమెరికా కూడా భయపడే స్థాయికి వస్తుంది. అది మూర్ఖత్వం. అమెరికా గొప్పతనం ఎప్పుడు కూడా పోటీపడి ముందుకు పోయి గెలుస్తుంది. ఓకే. ఈ ట్రంప్ లాంటి మూర్ఖుడు వచ్చినప్పుడు పోటీలో వాడిని వెనక్కి నెట్టి నేను గెలవాలని అనుకునే ఆలోచన అది. ఇప్పుడు విత్ సోవియట్ యూనియన్ దే కంపీటెడ్. ఎంత వేగంగా ఎంత అభివృద్ధి జరిగిందంటే సోవియట్ యూనియన్ అందుకోలేకపోయింది. అది అమెరికన్ ఫిలాసఫీ ఆఫ్ అమెరికన్ ఇంజెన్యూటీ. ఓకే. బట్ టుడే దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఎనీవే వి డైగ్రెసింగ్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మార్పు ఎప్పుడు వస్తుంది? మార్పు విధానాల్లో మార్పు వచ్చినప్పుడు వస్తుంది. మన ఆర్థిక విధానాలు ప్రతిరోజు అండి. ఇప్పుడు నిన్న ఇండిగో స్ట్రైక్ జరిగింది. విమానాలు సరే, ఇండిగో పొరపాట, విమానయాన శాఖ పొరపాట, అది పక్కన పెడదాం. ఏం చేసింది ప్రభుత్వం? 36 గంటల నుంచి 45 గంటలకు ఏదో పెంచారు రెస్ట్. 60 గంటలు కూడా చేసుకోవచ్చు. కానీ దాని ప్రభావం అర్థం చేసుకోవాలి మన నాయకులు కానీ మన ప్రజలు కానీ. ఏమవుద్ది? ఎక్కువ మంది పైలట్లు కావాలి. ఎక్కువ మంది పైలట్లు అవసరమైనప్పుడు ఏమవుద్ది? టికెట్ ధరలు పెరుగుతాయి. దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్, రైట్? అదేవిధంగా మొన్న మోడీ గారు లేబర్ చట్టాలు తీసుకొచ్చారు. లేబర్ చట్టాలు ఏం చేసి మనకి ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వీళ్ళందరూ డెలివరీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఆ డెలివరీ అమ్మాయిలందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చట్టం తెచ్చారు. అద్భుతం. మీరు కాగితం మీద చట్టం చేసి సంతకం పెడితే జీవితాలు బాగుపడితే అసలు ఎన్ని కాగితాలైనా సంతకాలు పెట్టచ్చు. ఇప్పుడు పెన్షన్, ఇన్సూరెన్స్ ఎందుకు 50,000 జీతం అని పెట్టు, అవుద్దా? అవ్వదు కదా. ప్రభుత్వం చట్టం చేసినంత మాత్రం మన బతుకులు మారవు. బట్ దాని పర్యవసనం ఏంటంటే ఇప్పుడు నేను ఇవాళ నిన్నండి 150 రూపాయలతో 160 రూపాయలతో ఆర్డర్ చేశాను ఇన్స్టామార్ట్లో. డెలివరీ వాజ్ ఫ్రీ. రేపు వాళ్ళ ఖర్చు పెరిగింది అనుకోండి, డెలివరీ బాయ్స్ ఖర్చు ఏమవుద్ది? 150 రూపాయల దానికి వాడు 30 రూపాయలు వేస్తాడు డెలివరీ. వేస్తే ఏం చేస్తాం? ఏం కొంటాం లేరా, ఇంటి పక్కనేగా, ఏమో కింది మెట్లు దిగితే కిరాణా కొట్టు పక్కనే ఉందిగా, పోతాం, పోయి తెచ్చుకుంటాం. పోయిందిగా ఉద్యోగం. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ప్రభుత్వం మనకేదో చాలా గొప్ప సాయం చేస్తున్నట్టు. చాలాసార్లు వాళ్ళ ఉద్దేశాలు మంచివి, పర్యవసనాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సో దట్ ఈస్ వై వి సే గవర్నమెంట్ రోల్ షుడ్ బి వెరీ లో. మరి వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు మరి వీళ్ళు అని మీరు అడగొచ్చు. ఓకే, ప్రభుత్వం చట్టాలు చేయొద్దు, మరి వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయంటే ఉత్పాదక శక్తి పెరిగినప్పుడు, వెన్ ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయిడ్. అప్పుడు అమర్ గారికి 2 కెమెరామెన్లు కావాలి, మీ వ్యాపారం పెరుగుతుంది, 2 కెమెరామెన్లు 2 ఎడిటర్లు కావాలి, దొరకట్లేరు. ఎంత ఎతికినా ఏం చేయాలి మీరు? అప్పుడు జీతాలు పెంచాలి. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? ఎందుకు? అందరు ఎంప్లాయిడ్, అందరికీ పనులు ఉన్నాయి, కానీ మీకు లాభాలు వస్తున్నాయి, కొత్త టెక్నాలజీ వాడుతున్నారు, జీతాలు అట్లా పెరగాలి. జీతాలు పెరిగే విధానం అది. అంతేగాని ప్రభుత్వం వచ్చి జీతాలు పెంచుతా ఇట్ విల్ క్రియేట్ అన్ఎంప్లాయ్మెంట్. అది. కానీ ఎంతమంది నాయకులు మారినా ఇప్పటికీ అదే బాట, ఇంతకుముందు అనుకున్నట్టుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. కానీ అప్పులు చూస్తే మాత్రం లక్షల కోట్లలో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అప్పులు భారం అంతా రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ముందుగానే అప్పులు భారం పెట్టేస్తుంది కదా ఈ ప్రభుత్వాలు. ఒకటి నెక్స్ట్ జనరేషన్, కరెంట్ జనరేషన్ కూడా విపరీతంగా ఉంటుంది ప్రభావం. ఎట్లాగో చెప్తాను వినండి. కమ్యూనిస్ట్ దేశమైనా క్యాపిటలిస్ట్ దేశమైనా అందరికీ డబ్బు కావాలి. వాళ్ళైనా ఇండస్ట్రీలు పెట్టాల్సిందే, వీళ్ళైనా ఇండస్ట్రీలు పెట్టాల్సిందే. అయితే ఎవరు సరైన ఇండస్ట్రీలు పెట్టగలరు అనేది. క్యాపిటలిస్ట్ దేశంలో ఏంటంటే స్వేచ్ఛ, అందరూ పెట్టుకోండి, బాగా ఉన్న వ్యాపారం నడుచుద్ది, బాగాలేని వ్యాపారం మూతపడుద్ది. ఈ హిట్ అండ్ ట్రయల్, ఈ ట్రయల్లో ఏదైతుందో మంచిగా ఉన్న వ్యాపారం నడిస్తే మనం ఇప్పుడు తరచుగా చూస్తుంటాం కదా, వ్యాపారం నడుస్తుంటే వ్యాపారం మూత. అది క్యాపిటలిస్ట్ విధానం. ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు, ఎవరి ఇష్టం వాడు తయారు చేసుకోండి. మీరు ప్రజల అవసరాలు తీరిస్తే లాభాలు వస్తాయి, మీరు అభివృద్ధి చెందుతారు. ప్రజల అవసరాలు తీర్చినోడు వాడి వస్తువులు ఎవరుకుంటూ మూతపడతాయి. కమ్యూనిస్ట్ దేశాలు కూడా డబ్బులు కావాలి, కానీ వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించుద్ది ఏం కట్టాలి, ఏం చేయాలి. మన నెహ్రూ గారు, ఇందిరాగాంధీ హయాంలో అన్ని ప్రభుత్వమే చేసేది. మన దగ్గర కూడా మీ వాచ్ హెచ్ఎంటీ వాచ్, టీవీ ఈసీ టీవీ, డైనోరా టీవీని ఏదో ఉండేది,
ఫ్రిడ్జ్ కెల్వినేటర్ ఏదో ఉండేది, స్కూటర్ ల్యాంబ్రెట్టా ఉండేది, అంబాసిడర్ ఒకటే కారు చేసేది, హిందుస్థాన్ మోటార్స్. మోడర్న్ బ్రెడ్ మీకు గుర్తుందో లేదు, నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే మా ఇంట్లో ఎప్పుడు మోడర్న్ బ్రెడ్ ఉండేది. మోడర్న్ బ్రెడ్ గవర్నమెంట్ది. ప్రతిదీ పాలు విజయ డైరీ, నెయ్యి విజయ నెయ్యి, అన్ని గవర్నమెంటే. అది బేసికల్ దట్ ఈస్ కమ్యూనిస్ట్ సెటప్. మీరు అడిగింది ఏంటంటే అప్పులు ఈ విధంగా చేస్తూ పోతే ఎట్లా అనేది. ఒక వ్యాపారం పెట్టాలి అంటే ఇప్పుడు అమర్ గారు ఒక కొత్త ఛానల్ పెట్టాలి. సరే ఇప్పుడు మీకు ఛానల్ ఉంది, ఓకే. అమర్ గారికి యూట్యూబ్ ఛానల్ ఉందండి. టీవీ కేబుల్లోకి వెళ్ళాలి ఆయన. కేబుల్లో వెళ్ళాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి నేను వినేది ఏంటంటే 10 నుంచి 25 కోట్లు అవుద్దంటున్నారు. ఇది కేబుల్, మళ్ళీ దానికి శాటిలైట్ పెడితే ఇంకో 25 కోట్లు. డబ్బు కావాలి కదా. డబ్బు మొత్తం అందరూ, ఏ వ్యాపారస్తులు మొత్తం డబ్బు సొంతంగా పెట్టాడు. కొంత తన డబ్బు పెట్టుకుంటాడు, కొంత అప్పు తెచ్చుకుంటాడు. ప్రభుత్వాలు అప్పు చేస్తే ఏమవుద్దంటే వ్యాపారస్తులకు అప్పు తగ్గుద్ది. ఇవాళ భారతదేశంలో నాకు తెలిసి అటు ఇటుగా ఒక 400 లక్షల కోట్లు 500 లక్షల కోట్లు అవైలబుల్ అప్పు. దాంట్లో ప్రభుత్వమే 250 లక్షల కోట్లు ప్రభుత్వాలు తీసేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఓకే, మీ కాన్సెప్ట్ చెప్తున్నాను, కొంచెం అటు ఇటుగా ఉంటాయి నెంబర్లు. మీరు ఈ నెంబర్ తప్పు చెప్పారు అనకండి. ఓ 5, 10 అటు ఇటుగా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ ఒక 400 లక్షల కోట్లు ప్రభుత్వం 250 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పు కింద తీసేసుకుంటే ప్రైవేట్ వాళ్ళకి మిగిలింది ఎంత? 150 కోట్లు. అదే 150 300 ఉంటే 300 ఉంటే వీళ్ళు మీ దేశం డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది కదా. అది సమస్య. ప్రభుత్వం అప్పులు చేస్తే ఒకటి భవిష్యత్ తరాల మీద భారం, ఎందుకంటే తీర్చాల్సిన వాళ్ళు ఇప్పుడు మనం అప్పు చేస్తాం, భవిష్యత్ తరాలు తీర్చాలి. 2 అప్పు ఇప్పుడు వ్యాపారం చేసే వ్యాపారస్తులకు అప్పు పుట్టదు. దానివల్ల కూడా దేశం బాగా వెనకపడుతుంది. దీస్ ఆర్ వాట్ ఐమ్ సేయింగ్. చిన్న మార్పులు మనం ఆ విషయం మనం గ్రహించగలిగితే అప్పు మూలంగా ఎటువంటి హాని జరుగుతుంది అనేది, దెన్ థింగ్స్ విల్ చేంజ్. సో అప్పు ఇస్ వెరీ డేంజరస్, వెరీ వెరీ బ్యాడ్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విపరీతమైన అప్పులు చేస్తున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు చూసుకుంటే సార్, దాదాపుగా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల లోపు ఉన్నప్పు ఇప్పుడు 1,70,000 80,000 కోట్లకి అప్పు చేరిపోయింది. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చి 12 సంవత్సరం అవుతుందేమో, 12 సంవత్సరం రన్నింగ్లో ఉంది, ఇంకా పూర్తి కూడా కాలేదు. ఇన్ని తక్కువ సంవత్సరాల్లోనే ఇన్ని ఎక్కువ అప్పులు చేయడానికి కారణాలు ఏంది? అమర్ గారు, అప్పులు చేసిన డబ్బులన్నీ ఏమైపోతున్నట్టు? లేదు అమర్ గారు, నేను బీజేపీని విపరీతంగా విమర్శిస్తూ వస్తున్నాను, వాళ్ళ ఆర్థిక విధానాలు కానీ. ఎందుకంటే కాంగ్రెస్ లెఫ్ట్ విధానాలు పర్వాలేదు, బీజేపీ కూడా లెఫ్ట్ విధానాలు చేస్తే భారతదేశానికి భవిష్యత్తు ఉంది. ఆర్థిక విధానాల్లో బీజేపీ ఈజ్ డూయింగ్ లెఫ్ట్. కానీ అప్పు విషయంలో మనం బీజేపీని తప్పుపట్టడానికి ఎందుకు లేదు అంటే, జనరల్లీ ఇన్ ఎకనామిక్స్ ఆర్థిక రంగంలో పీపుల్ మెజర్ ఇట్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ గ్రోత్. ఏమండి, దే డోంట్ మెజర్ అబ్సల్యూట్స్. 50,000 నాకు కరెక్ట్గా తెలియదు బీజేపీ వచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది. 50,000 నుంచి 2.5 లక్షల కోట్లు అయింది, 5 పెరిగింది అంటారు. 50,000 అప్పుడు ఉంటే ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు కూడా అంతే ఉంటుంది. దే హ్యావ్ గ్రోన్. ఐ హ్యావ్ కంపేర్డ్ బోత్. నేను యాక్చువల్ ఒక వీడియో చేశాను, మన్మోహన్ సింగ్ని పెట్టి ఎవరి పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ అని. అన్నిట్లో బీజేపీ విఫలమైంది. బట్ అప్పులో దే ఆర్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ కాంగ్రెస్. వాళ్ళ దాంట్లో కూడా 5 పెరిగింది, మీరు చూడాల్సింది అది. కాకపోతే అప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది మీకు, 10,000 50,000 అయింది అనుకోండి, చిన్న మొత్తం లాగా. 50,000 2.5 లక్షలు అయితే అబ్బో అనిపిస్తుంది. కానీ రెండు ఒకటే ఎఫెక్ట్. 78 ఏళ్లలో 12 ఏళ్ల బీజేపీ పాలన తీసి పక్కన పెడితే మిగిలిన 66 ఏళ్లలో చేసిన అప్పు 60,000 కోట్లు అయితే వీళ్ళు 12 ఏళ్లలో చేసినటువంటి దీనికి 5 రెట్లు పెరిగిపోయింది. నేనేమంటున్నానంటే, ఈయన ఎప్పటి నుంచి పాలిస్తున్నారు మోడీ గారు? 2014 నుంచి 2025 ఇప్పుడు. ఓకే, 2014 నుంచి 2024 అనుకో. మీరు 2004 నుంచి 2014 వరకు చూసుకుంటే ఇదే స్టేట్మెంట్ మళ్ళీ చేయొచ్చు అక్కడ. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసిన అప్పు ఎంత, 2004 నుంచి 2014 వరకు చేసిన అప్పు ఎంత, అప్పటికంటే ఈ 10 ఏళ్ళు ఎక్కువ చేశారేంటి? అదే స్టేట్మెంట్. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. పోల్చేటప్పుడు వీ షుడ్ డూ యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్. అంటే రెండింటినీ సమానంగా పోల్చాలి. పోల్చడంలో మీరు వేరే ప్రశ్నలు అడుగుతుంది చెప్తాను. జీడిపిలో మోడీ ప్రభుత్వం ఇస్ బిహైండ్. ఓకే, ఎగుమతి దిగుమతుల్లో ఇట్ ఈస్ బిహైండ్. పెట్టుబడుల్లో ఇట్ ఈస్ బిహైండ్. ఏమండి, అన్నిటికంటే ఈ గొడవలన్నీ లేకుండా చాలా ఈజీగా మన దేశం ఆర్థికంగా ఎట్లా ఎదుగుతుంది అనేది మెజర్ చేయాలంటే మీకు 2 వీలర్స్ మధ్యతరగతి ఆర్థిక అభివృద్ధికి సంకేతం. అమ్మకాలు
అవి తక్కువ ఉన్నాయి. యూపీఏ కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ పాలన తక్కువ ఉన్నాయి అమ్మకాలు, పర్సంటేజ్ గ్రోత్. అదేవిధంగా కార్లు అట్లా చూస్తే బాగుంది. అప్పు విషయంలో కాదు అంటాను, దేర్ లిటిల్ మోర్ డిసిప్లిన్డ్. బీజేపీ భారీగా ఏం కాదు, కొంత మెరుగు యూపీఏ మీద, ఒక 2-3-4%. కానీ ఆ రేంజ్లో డెవలప్మెంట్ కూడా ఈ 10 ఏళ్లలో ఇంతే జరిగిందంటే ఏం చెప్తారు సార్? డెవలప్మెంట్ అదే చెప్తున్నాను. అప్పు ఒకటే కాదు కదా. ఇప్పుడు అప్పు ఇంత ఉంది, డెవలప్మెంట్ తగ్గింది, అప్పు తగ్గింది, డెవలప్మెంట్ పెరిగింది, అంత సింపుల్ కాదు. ఎకానమీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్, రైట్? అప్పు ఈజ్ అ ఫ్యాక్టర్, బట్ మీ ఆర్థిక విధానాలు కూడా కదా. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇండిగో ఉంది, మీరు ఆ మార్పు తీసుకొచ్చారు, మీకు తెలియాలి దాని పర్యవసనాలు. ఇప్పుడు ఫిట్నెస్ ఛార్జెస్ అని 15 సంవత్సరాల కన్నా పాతగో 20 సంవత్సరాల పాత అయితే విపరీతంగా, అంటే వాళ్ళు బెదిరించి మరి వాళ్ళు అంటే లారీలు అమ్ముకోవాలి, పాత లారీలు, కొత్త లారీలు కొనాలి. వాళ్ళ ఆర్థిక ఆలోచన ఎట్లుందంటే ఈ పాత లారీలు అనేవి కొత్త లారీలు వస్తే ఈ కొత్త లారీ సేల్స్ పెరుగుతాయి కదా, పెరిగితే ఎకానమీకి మంచిది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక లారీలు కదా, మోటార్ యాక్ట్కే దాన్ని అప్లై చేసి ఇప్పుడు కార్లకు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు కదా. 20 సంవత్సరాల క్రితం కార్లు తీసేస్తే కొత్త కార్లు కొంటారు. ఎకనామిక్ యాక్ట్ దానికి చెప్పే రీజన్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, బూడిద. అప్పుడు పొల్యూషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఫాదర్ దగ్గర హోండా సిటీ ఉందండి, 20 ఏళ్ల కంటే పాతది, 25 ఏళ్ళ ఉంటుంది. ఈ రోజు కార్ల కంటే కూడా శుభ్రంగా ఉంటుంది అది, చెక్ చేయిస్తే. ఎందుకు తీసేస్తారు అది? అది కాదు, ఈ కార్లో లాబీ చేస్తారు గవర్నమెంట్ని, కంపెనీ వాళ్ళు సేల్స్ పెంచుకోవడానికి. చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, కార్లో సేల్స్ పెరిగితే ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది అంటారు. అసలు అంతకంటే పిచ్చి ఆలోచన ఏమైనా ఉందండి? మనం ఉన్న కారు తగలబెట్టి కొత్త కారు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుద్దా? ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి అమర్ గారు, మీరు కారు నడుపుతున్నారు. గవర్నమెంట్ ఏముంటుంది, పాత కారు తీసేయి అమర్ గారితో కొత్త కారు కొనిద్దాం అంటుంది. మీరు కొత్త కారు కొంటారు. మరి కొత్త కారు కొంటే మా టైర్ల వ్యాపారం పెరిగింది, మా పెయింట్ వ్యాపారం పెరిగింది, దాంట్లో వాడే గ్లాస్ వ్యాపారం, ప్లాస్టిక్ ఎకానమీ పెరిగింది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎ బ్రోకెన్ విండో ఫ్యాలసీ. అందరూ అదే కరెక్టే కదా, మరి ఎకానమీ ఇంప్రూవ్ కాదు. మీ పాత కారు మీ దగ్గరే ఉంటే మీ 10 లక్షలతో మీరు వేరే పనులు చేసుకునేవాళ్ళుగా. మీ కారు ఉండేది, 10 లక్షలతోటి మీరు వ్యాపారం చేసేవాళ్ళు, మీ ఫ్లాట్ కొనుక్కునేవాళ్ళు, డౌన్ పేమెంట్ చేసి మిగిలిన లోన్ తీసుకుని ఏదో చేసుకునేవాళ్ళు కదా. సో పీపుల్ మిస్ దాట్. ఇట్ ఈస్ కాల్డ్ బ్రోకెన్ విండో ఫ్యాలసీ. ఏది బ్రోకెన్ విండో ఫ్యాలసీ ఏంటంటే, మీరు దారమట్టి వెళ్తుంటారు, ఓ పిల్లోడు వచ్చి ఓ టైలర్ షాప్ ఉంటుంది, రాయి తీసుకొని అద్దం పగలు కొడతాడు. అద్దం పగలు కొడితే ఎకానమిస్ట్ వస్తాడు, ఆర్థికవేత్త వచ్చి గాజు పగిలింది, గాజు తయారు చేయాలి. ఇప్పుడు అతను పోయి గ్లాస్ కొనుక్కొస్తాడు, కార్పెంటర్ని తీసుకురావాలి, కార్పెంటర్ ఫిట్ చేయాలి. గ్లాస్ ఫ్యాక్టరీ సేల్స్ పెరిగాయి, కార్పెంటర్కి పని వచ్చింది. గ్లాస్ ఫ్యాక్టరీ సేల్స్ పెరిగితే అందులో పనిచేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఉద్యోగాలు, మళ్ళీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. గ్లాస్కి సప్లై చేసే రా మెటీరియల్ ఉద్యోగాలు వచ్చాయి. అది బట్ యూ మిస్ ద అదర్ పాయింట్. ఆ డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు వేరే పనులు చేసేవాళ్ళు కదా. టైలర్ అయితే ఇంకో కుట్టు మిషన్ కొనుక్కునేవాడు, అంతే కదా, ఇంకో మనిషిని ఎంప్లాయ్ చేసేవాడు. అది దట్ ఈస్ అ పార్ట్. సార్ ఇప్పుడు అదే యాంగిల్ చూసుకుంటే భూముల రేట్లకు సంబంధించి చూసుకుంటే, గతంలో భూములు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత కొనుక్కునే పరిస్థితి. కానీ ఈ రోజు చూసుకుంటే తెలంగాణలో ఎకరం 100 కోట్లు, 120 కోట్లు, 150 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఏపీలో పరిస్థితి చూసుకుంటే 99 పైసలకి ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అంటే ఎలా చూడాలి సార్ ఈ వ్యత్యాసాన్ని? ఇదే కొత్త విధానం కాదు అమర్ గారు. సార్ నేను మీ ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడు చెప్పాను, ఆమె క్యాపిటలిస్ట్, చాలా ఓపెన్గా క్యాపిటలిస్టు. సార్ క్యాపిటలిస్టు వ్యవస్థ ఒక అత్యంత నైతికమైన వ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలని అభివృద్ధి చేసే వ్యవస్థ. ఎటువంటి ఇట్స్ శాంతియుతంగా, ఇట్స్ కాల్డ్ ఎన్పిఏ, నాన్ అగ్రెషన్ ప్రిన్సిపల్. అంటే ఎవరి మీద హింస లేకుండా స్వచ్ఛందంగా. నేను చెప్పాక ఇందాక నేను ఫోన్ తయారు చేసే ఇష్టం అయితే కొనుక్కోండి, లేకపోతే బలవంతం ఏం లేదు. నా వ్యాపారాల అభివృద్ధి కొరకు రాయితీలు ఇవ్వటంలో నేను ఎటువంటి తప్పు ఉందనుకో, కానీ ఇచ్చేది పారదర్శకంగా ఇవ్వాలి. ఓకే, అమర్ గారు నాకు ఫ్రెండ్ కాబట్టి మీకు రూపాయికి ఇస్తా. జాఫర్ నా దగ్గర చాలా కాలంగా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం, సరే జాఫర్ అమర్ గారు అంత క్లోజ్ కాదు కానీ జాఫర్కు 10 రూపాయలకి ఇస్తా. అది విధానం, అది కాదు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. నౌ బట్ ఐల్ గెట్ టు ద క్వశ్చన్. తెలంగాణలో భూములు ఇప్పుడు 100-150 కోట్లు పలుకుతున్నా, గతంలో అందరూ ఇచ్చారు. ఏది చాలా తక్కువ ధరలకు, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, రహేజా మైండ్ స్పేస్, అందరికీ తక్కువ ధరకు వచ్చిన ఇవే. ఓకే, మళ్ళా ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బిగినింగ్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆయన కాలంలో, కేసీఆర్ గారు కూడా ఇచ్చారు భూములు రాయితీ ధరలకే. దానికి నేను అభ్యంతరం చెప్పను, కానీ
డూ ఇట్ ట్రాన్స్పరెంట్లీ అంటాను. మీకు ఇప్పుడు వైజాగ్లో ఒక 100 ఎకరాల భూమి ఉందండి. ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. ఈ 100 ఎకరాల భూమిలో మేము ఐటీ పార్క్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఓకే, చిన్న చితక ఓకే రండి అంటే 1000 మంది వచ్చేస్తారు. వస్తారు కదా, 5 ఎంప్లాయీస్ ఉన్న ఐటీ కంపెనీ వాడు వస్తాడు, 5000 ఉన్నోడు వస్తాడు, అందరూ డబ్బా కొడతారు. ఓకే, మీరు వద్దనుకున్నారు. ఆ కంపెనీకి ఇంతమంది ఉద్యోగులు కానీ, ఇంత మార్కెట్ క్యాప్, కంపెనీ సైజ్ ఏదో పెట్టండి, బెంచ్ మార్క్ పెట్టి ఆ వచ్చిన 50 కంపెనీలు పారదర్శకంగా అమ్మేయండి. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. అంతేగాని నాకు ఒకరు బంధువు, లూలు నా చుట్టం, లూలు నాకు ఇంకెక్కడో సాయం చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఇస్తా, లేకపోతే షిరిడి సాయి వాళ్ళు నాకు ఎలక్ట్రల్ బాండ్స్లో డబ్బులు ఇచ్చారు 40 కోట్లు కాబట్టి నేను ఒక 8,000 ఎకరాలు వాళ్ళకి కరేడ్లో ఇస్తా, లేకపోతే రామాయపట్నంలో ఇస్తాను జగన్ గారు అన్న, అది సరైన విధానం కాదు. యూ బీ ట్రాన్స్పరెంట్. యూ సే మేము ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నాం, రండి, ఎనీబడి హూ ఈజ్ విల్లింగ్ టు కమ్. ప్రభుత్వం అన్ని సర్వ విధాల సాయం చేస్తుంది. బట్ దిస్ ఈస్ ద బిడ్. వైజాగ్లో సార్, విజయవాడలో 4 ఎకరాలు 5 ఎకరాలు ఆర్టీసీ భూమి కదా అమ్ముతా ఉన్నాం, 4-5 ఎకరాలు పెద్ద కష్టం కాదు. మీరు ఒట్టి గూగుల్ చేయండి అమర్ గారు, భారతదేశంలో అతిపెద్ద మాల్స్ రన్ చేసే సంస్థలు ఏవి? 5 వచ్చాయి. రహేజా వచ్చింది, ఆ ఫోరం వాళ్ళు ఒకరు వచ్చారు, ఇంకో 2-3 ఏవో వచ్చాయి. అందరికీ నోటీస్ పంపించండి, ఇగో మేము ఇట్లా అమ్ముదాం అనుకుంటున్నాం, ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి ఇచ్చేస్తామని. ఇప్పుడు ఇదే లూలు అహ్మదాబాద్లో 600 కోట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చి అక్కడ కూడా ఇదే 5-6 ఎకరాలకు ఉంది. కానీ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కదా, అది కదా, అదే అంటున్నా. సో దట్ ఈస్ నాట్ ద వే. గతంలో ఇచ్చింది కూడా, నౌ ఇఫ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ డిగ్, దిస్ హ్యాస్ బీన్ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్స్. ఈయనే కాదు, వేరే వాళ్ళు కూడా అదే పద్ధతి చేస్తారు. అది సరైన పద్ధతి కాదు అంటున్నారు. బీ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్గా ఆప్షన్ చేయమంటున్నాను. ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉంటాం అనేది నా అభిప్రాయంలో. క్యాపిటలిస్ట్ విధానాల్లో ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉంటే వాటికి సరైన విలువని మీరు వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. ఆస్తులు ఎప్పుడైనా ప్రజల దగ్గర ఉంటే దాన్ని ఏ విధంగా దాన్ని సరైన మార్గంలో వాడచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది. సో ఐఎమ్ ఆల్ ఫర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. నేను కమ్యూనిస్ట్ లాగా ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఇది ప్రజల సంపద. ప్రజల సంపద ఏంటి? ప్రభుత్వం దగ్గర ప్రజల సంపద ఎందుకు అయింది? అంతే కదా. ప్రజల సంపద అంటే ప్రజలకి ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు ఉన్నాయండి, అవి అంత ప్రైవేటే కదా, అది ప్రజల సంపదే కదా. ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రజల సంపద అంటే ఏంటి? ప్రజల దగ్గర ఉంటే ప్రజల సంపద. సో ఐఎమ్ ఆల్ ఫర్ గివింగ్ ఇట్ అవే. సో ఐ వాంట్ యూ టు డిఫరెన్షియేట్. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారనుకోండి, అసలు భూములే అమ్మొద్దు అంటారు. అన్ని ప్రభుత్వాల దగ్గర ఉండాలి, పార్కులు పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి, ఓ హాస్పిటల్ కట్టండి, ఇంకేదో అంటాడు, ఓ కాలేజ్ కట్టండి, గవర్నమెంట్ ఏదో అంటాడు. నో, ఐఎమ్ ఫర్ సెల్లింగ్, బట్ సెల్ ట్రాన్స్పరెంట్లీ. డోంట్ డూ దిస్ ఫేవరెటిజం అనేది. ఇప్పుడు ఇండోసోల్ ఉందండి, 65% సబ్సిడీ ఏంటండి? 69,000 కోట్ల రూపాయల్లో 65%, 45,000 కోట్లు సబ్సిడీ ఇస్తే ఇంకా అది వ్యాపారం ఎట్లయింది? ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు, 25 సంవత్సరాలు విద్యుత్ కొంటామంటారు. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు, మీకు నేను ప్రతి సంవత్సరం నువ్వు ఎట్లాంటి వీడియో చేసినా మీకు ₹1 కోటి యాడ్ రెవెన్యూ ఇస్తా అంటే అట్లా అసలు వ్యాపారాలు అట్లుండవు. అంతే కదా. వ్యాపారాలు ఏదన్నా మీరు ప్రతిరోజు పోరాటం. ఇప్పుడు రెస్టారెంట్ ఉందండి, హోటలు, ఓ చట్నీసో ఇంకో పంచకట్టో ఏదో ఉంది, బట్ ప్రతిరోజు పోరాటం చేయాలి. అంతేగాని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. నీకు ప్రతి సంవత్సరం నీకు 25 లక్షల రూపాయలు మందం నీకు ఇస్తా దోశలకి అని. బట్ సమ్హౌ దే ఆర్ సో వచ్చేదా అధికారం 5 సంవత్సరాలకి, సైన్ చేస్తే 20 సంవత్సరాలకి. బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్ ఐఎమ్ నాట్ అపోజ్ టు ఇట్. ఓకే, మీరు వైజాగ్లో ఇవ్వండి భూములు, హైదరాబాద్లో ఇవ్వండి. వైజాగ్లో తక్కువకి ఎందుకు ఇస్తున్నారు, హైదరాబాద్లో ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే హైదరాబాద్లో కూడా గతంలో తక్కువకి ఇచ్చారని చెప్తున్నాను నేను, అభివృద్ధి తీసుకురావడానికి. ఇచ్చింది కూడా ఎవరు? అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, వైఎస్ఆర్ గారు ఇచ్చారు, రోసే గారు ఇచ్చారు, కేసీఆర్ గారు కూడా ఇచ్చారు భూములు. కానీ ఎవరు వచ్చినా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా, ఒకవేళ దాంట్లో అభివృద్ధి జరగకపోతున్నా, ఏ పర్పస్తో ఆ భూములు ఇచ్చారో ఆ పర్పస్ నెరవేరకపోతున్నా వాళ్ళు మళ్ళీ బ్యాక్ తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పాలసీలు అవి కంటిన్యూ చేస్తే బెటర్. కానీ ఇలా వాళ్ళకి ఇచ్చేసి 99 పైసలకి నీకు 100 ఎకరాలు రాసిస్తున్నాను పో అంటే అతను ఏం చేస్తాడు తర్వాత? నేను అదే అంటున్నాను అమర్ గారు, ఆ పద్ధతి విధానమే తప్పు. ఇప్పుడు వ్యాపారం పెడదాం అనుకుంటారు, నేను ఏదో భూమి కొన్న వ్యాపారం పెడదామని వద్దనుకున్నా, ఆ భూమి అట్లే ఉంది, అది నేరం అయితే ఎట్లా?
అందుకనే పారదర్శకంగా అమ్మేయండి అంటున్నాను నేను. యూ డోంట్ డూ దిస్ 99 cents లీజ్ ఇచ్చి దాంట్లో నువ్వు 150 మంది ఉద్యోగులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? అసలు ఏ కంపెనీ, ఐటీ కంపెనీ సగం నడవట్లేదు, మీకు తెలుసో లేదా వైజాగ్లో. ఇప్పటికి కావు, పాతయి. పాత వాటిల్లో కాగ్నిజెంట్కి, టీసీఎస్కి ఇంకొకరికి ఇచ్చారు భూములు, దాంట్లో వాళ్ళు బిల్డింగులు కట్టారు, లోపల ఖాళీ డొల్లా అయితే ఒప్పందంలో ఏముంది, మీరు 300-500 ఉద్యోగులు ఉండాలి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, బీపీఓ జాబ్స్ పెట్టారు. వాళ్ళకి నెలకి 25,000 ఉంటుంది జీతం. ఏమొచ్చుద్ది దానివల్ల? అంతే కదా. సో దే కెన్ ప్లే లాట్ ఆఫ్ ట్రిక్స్. చెప్పరాసింది వాళ్ళు భూమి ధర విపరీతం కదా, కోట్లలో ఉంటుంది. ఏముంది, వాడిని తీసుకొచ్చి ఊరికే నింపేస్తారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ టుడే. ఇద్దరు మోసం చేస్తున్నారు, ఇక్కడ గవర్నమెంట్ మోసం చేస్తున్నారు, తీసుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు. మనం సృష్టించామంటున్నాను నేను ఇందాక అనేది, అది మన విధానాలు అట్లా వస్తాయి, మనం సృష్టించామంటున్నాం. మనం ఏంటంటే ఐటీ వాడు కావాలంటే శుభ్రం కొనుక్కున్నాడు అనుకోండి, ఓ 200 కోట్లు పెట్టి కొన్నాడు అనుకుందాం, కొంటే ఖాళీగా పెట్టుకోడు. అంతే. ఇప్పుడు లూలు వాడు 600 కోట్లు పెట్టి అహ్మదాబాద్లో కొన్నాడు, ఖాళీ పెట్టుకుంటే ఏంటి, సంవత్సరానికి ఎంత అండి నష్టం? 60 కోట్లు నష్టం. వాళ్ళ పెట్టుబడి మీద రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఫర్ ఎనీ బిజినెస్ మెన్ ఇన్ ఇండియా షుడ్ బి మినిమం 10%. 10% లేకపోతే మీరు నష్టాలు, ఎందుకంటే బ్యాంకులు వేస్తే వస్తాయి కదా 8-9%. అంతే కదా. మీరు వ్యాపారం చేయనవసరం లేదు. ఇప్పుడు ఆయన అహ్మదాబాద్లో 600 కోట్లు పెట్టి 600 కోట్లు బ్యాంకులో పడేయండి, 60-70 కోట్లు వస్తాయి, సార్ 50 కోట్లు వస్తాయి, 40-50 కోట్లు వస్తాయి. ఏది బ్యాంకులో కాకపోయినా మీ కార్పొరేట్ బాండ్స్లో పెట్టినా వస్తాయి. ఓకే. అంటే దానికంటే అధికంగా రావాలి. సో విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ బెటర్ ఆఫ్ టు డూ దాట్. నా అభిప్రాయం ఏంటంటే శుభ్రంగా అమ్మేయండి అధిక ధర చెల్లించిన వాళ్ళకి. కానీ అటువంటి మాల్స్కి అలా ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చి ఆ మాల్స్ వచ్చినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందటమో, లేదంటే విపరీతమైనటువంటి యువతకి విపరీతంగా ఉద్యోగాలు రావడమో, వాళ్ళ పర్ క్యాట్ ఇన్కమ్ పెరగటము, అటువంటి అద్భుతాలు జరుగుతాయి సార్. మనం ఒక వ్యాపారాన్ని దీనివల్ల లాభమా దానివల్ల నష్టమా అని అంచనా చేయలేమండి అమర్ గారు. మాల్స్ వల్ల లాభం లేకపోతే మాల్స్ కట్టరు. సో ఒక వ్యాపారాన్ని ఇందా నేను చెప్పినట్లు ఒక వ్యాపారం లాభాల్లో ఉందంటే ప్రజల అవసరాలు తీరిస్తే లాభాల్లో ఉంటుంది, తీర్చకపోతే మూతపడుద్ది. ఇప్పుడు ఏఎంబి మాల్ ఉంది, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, అద్భుతంగా నడుస్తుంది. దాని పక్కనే 1-2 మాల్స్ ఉంటాయి, అదే రోడ్లు కిందికి వెళ్తే ఓఆర్ఆర్ వైపు దివాలా తీసినట్లుంటాయి. సో లాభాల్లో ఉన్నోడు నడుస్తాడు, లాభాల్లో ఉన్నోడు మూసేస్తాడు. ఎన్ని మాల్స్ మూతపడట్లే, ఎన్ని అమ్ముడు పోవట్లే, వేరే వాళ్ళు కొని మళ్ళీ నడిపించుకుంటున్నారు. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ వే టు లుక్ ఎట్ ఇట్. మనం ప్రతి వ్యాపారాన్ని దీనివల్ల ఉద్యోగాలు వస్తాయా, దీనివల్ల ఆర్థికంగా అభివృద్ధి వచ్చుద్దా, ఎంతమందికి ఉపాధి వస్తుంది అనేది నా అభిప్రాయంలో అది సరైన విధానం కాదు. నా వ్యాపారం నేను చేసుకున్నప్పుడు నేను దాన్ని లాభదాయకంగా ఏ విధంగా మార్చుకోవాలో నా ఐడియాలు నాకు ఉంటాయి. కానీ మీరు యాజ్ ఏ గవర్నమెంట్ నాకు ల్యాండ్ ఇచ్చినప్పుడు నాకు ఇంత ఫ్రీగా వచ్చింది కాబట్టి నేను నడుపుకుంటే లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు వైజాగ్లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు పేరుగా తీసుకొచ్చి నింపేస్తున్నారు, దానివల్ల యూజ్ లేదు కదా. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. అండ్ దిస్ ఈజ్ వై ఐఎమ్ సెయింగ్ పారదర్శకంగా అమ్మండి. నేను ఎందుకు అంటున్నానంటే, నాకు వైజాగ్లో మాల్ ఉందండి, ఉదాహరణకి నాకు వైజాగ్లో మాల్ ఉంది, 200 కోట్లు పెట్టి భూమి కొన్నాను, ఇంకో 100 కోట్లు పెట్టి కట్టాను, 300 కోట్లు. ఓకే, దాని మీద నాకు నెలకి 30 కోట్లన్నా రావాలి కనీసం, వస్తే కానీ నేను బ్యాంక్ లోన్లు తీర్చి కొంత మిగులుతుంది నాకు. 200 కోట్ల భూమి, 100 కోట్లు పెట్టుబడి, 300 కోట్లు, నెలకు 30 కోట్లు రావాలంటే మోస్ట్లీ అద్దెకిచ్చుకోవటమేగా మాల్స్లో దుకాణాలు. ఆయన లెక్కేసుకుంటే ఒక్కొక్క దుకాణం ₹1,00,000 అద్దె. మీరు వచ్చారు, మీకు ఒట్టి పుణ్యానికి భూమి వచ్చింది, 100 కోట్లు పెట్టుబడి పెట్టారు, మీకెంత రావాలి లాభం? 10 కోట్లు వస్తే మీరు బయట, నాకు 30 కోట్లు రావాలి, 300 కోట్లు, మీకు 10 కోట్లు రావాలి. మీరేం చేస్తారు? అద్దె సగం చేస్తారు. నా మాల్లో అద్దె 1,00,000, మీ మాల్లో అద్దె 50,000 చేశారు, అందరూ అట్టే పోతారుగా. మీ దగ్గర 50,000 పెట్టి మాల్ తీసుకున్నాడు, కిరాయికి తీసుకున్నాడు, వాడు ధరలు కూడా తగ్గిస్తాడు. ఎందుకు? వాడు ఖర్చు తగ్గిందిగా. ఓ బట్టల షాప్ ఉందండి చిన్నది, ఓ బొటీక్ ఉంది, వాడు ఏం చేస్తాడు, అక్కడ ₹1,00,000 అద్దె, ఇక్కడ 50,000 అద్దె, అక్కడి నుంచి కస్టమర్స్ లాక్కు రావాలి కదా, ఓ 50,000 చేస్తాడు. సో కష్టపడి పెట్టినాడేమో దివాలా తీస్తాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని మచ్చిక చేసుకొని మీరు వ్యాపారం పెట్టినట్టు మీరు లాభం. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఇది క్యాపిటలిజం కాదు. చాలా మంది ఇది క్యాపిటలిజం చూడు ఎంత దోపిడీ జరిగిపోతుంది, ప్రైవేట్ శక్తులు ప్రజల్ని దోచుకుంటున్నాయి అంటారు. దిస్ ఈజ్ నాట్ క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే మీరు ఇద్దరు ఫ్రీగా వచ్చి పోటీ పడితే కానీ ప్రజలకి న్యాయం జరగదు. ఓకే, పారిశ్రామికీకరణ ద్వారానే అభివృద్ధి అంటారు. అలాంటప్పుడు ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? ఏపీలో విశాఖ ఉక్కు కావచ్చు, కొత్త ఉక్కు పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్న ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయడం ఎందుకు? ప్రభుత్వం నడపలేనిది ప్రైవేటు వ్యక్తులు వచ్చి విశాఖ ఉక్కును నడపగలరా? ఇది సాధ్యమేనా?
పారిశ్రామికరణ ప్రైవేట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ మీ కార్లు ఎవరు చేస్తున్నారు? స్కూటర్లు ఎవరు చేస్తున్నారు? ఫ్రిడ్జ్లు ఎవరు చేస్తున్నారు? టీవీలు ఎవరు చేస్తున్నారు? మీ సిమెంట్ ఎవరు చేస్తున్నారు? మీ కంకర ఎవరు చేస్తున్నారు? మీ కిటికీలు తలుపులు ఎవరు చేస్తున్నారు? టైల్స్ ఎవరు చేస్తున్నారు? అదే కదా పారిశ్రామికరణ. ప్రైవేట్ శక్తులు కాకపోతే ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు మీ గూగుల్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్ పెడతారా? ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపితే బాగానే ఉంటుంది దేశం. మనం చూస్తున్న రైల్వేస్ ఎంత చక్కదంగా నడుస్తుంది, ఆర్టీసీ ఎంత బాగా నడుస్తుందో అందరికి కనిపిస్తూనే ఉంది. నో, పారిశ్రామికరణ అంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ అండి. ప్రజల్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునివ్వండి, వాళ్ళ సావాళ్ళు వస్తారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది, ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రైవేటు వ్యాపారాలు ప్రజల్ని దోపిడీ చేసుకుంటాయంటారు. వైజాగ్ స్టీల్ దివాలా తీస్తే మోడీ గారేమో దగ్గర 12,000 కోట్లు ఇచ్చారు, 11,500, 600. చంద్రబాబు నాయుడు గారు 2,000, 2,500 కోట్లు ఇచ్చారు, దాదాపు 14,000 కోట్లు ఇచ్చారు. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. దోపిడీకి గురైంది ఎవరు? ప్రజలు దోపిడీకి గురయ్యారు. సో దోపిడీ చేసేది ఎవరు? ప్రభుత్వ రంగ సంస్థలు. మీకు భూషణ్ స్టీల్ ఒకటి మూతపడింది, ఇంకా 3-4 స్టీల్ కంపెనీలు మూతపడ్డాయి. మీ పోయాయి డబ్బులు, వాడు పెట్టినోడు దివాలా తీశాడు. వైజాగ్ స్టీల్ దివాలా తీస్తే అమర్ గారి డబ్బులు, నా డబ్బులు, నువ్వు తెలుగు ప్రజల డబ్బులు మొత్తం దాంట్లో 14,000 కోట్లు పోసారు. అదొక వైజాగ్ స్టీలే. బిఎస్ఎన్ఎల్ వినండి, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 30,000, 40,000, మరి 1,00,000 కోట్లు ఇప్పటికీ. అసలు వాడు వాడుతున్నాడా? కేవలం ఉద్యోగం నిలబెట్టడానికి. ఇంకోటి బ్రిటిష్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ అని ఉంది, అదొక 15-20 ఏళ్ల నుంచి మూతపడి ఉంది. 15-20 నుంచి జీతాలు ఇస్తున్నారు. అది నెక్స్ట్ మీరు అడిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమన్నారండి? లాభాలు అన్నారా? ఏం లాభాలు? ప్రైవేట్ సంస్థలు వచ్చి అక్కడే అనకాపల్లిలోనే వేరే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి అనుమతులు ఇస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసుకుంటే లాభాల బాటలు నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారే కామెంట్ చేశారు. కానీ ఉన్నది లాభాల బాటలు నడుస్తున్న దాన్ని నష్టాలు చూపించి దీనికి మేము ఇంత పెట్టుబడి పెట్టామని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చిన లాభం ఉందంటారా? నష్టాలు చూపించేది ఏంటంటే, అది నష్టాలు ఉన్న ఫ్యాక్టరీని ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో పనిచేసేవాళ్ళు వేరు, దాని యాజమాన్యం వేరు. నేను చూడను. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజల డబ్బు తగలబడిపోతుంది దాంట్లో. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నష్టాల్లో ఉంది, ప్రజల డబ్బు తగలబడిపోతుంది. ఎందుకు పెట్టాలంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తే వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఉండవా? ఇప్పుడు ఏదండి కంపెనీ, ఐ విల్ టెల్ యూ, ప్రభుత్వ రంగ సంస్థ ఉందండి, ఇస్పాట్, సెయిల్ కాదండి, ఇస్పాట్ స్టీల్ అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి చూస్తాను, ఇక్కడే రాస్తే. నీలాంచల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ అమ్మేశారు, టాటా కొనుక్కుంది. ఏమైపోయారు ఉద్యోగులు? పనిచేస్తున్నారు ఉద్యోగులు అక్కడే. కొంచెం ఎఫిషియన్సీస్ ఉంటాయి, కొందరు విఆర్ఎస్ తీసుకున్నారు, కొందరు ఉన్నారు. ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా కూడా కొందరు ఉద్యోగులు తీసేసింది, కొందరు ఉద్యోగులు ఉంచుకుంది. సో ప్రైవేటీకరణ అంటే మొత్తం మూతపడిపోయి దివాలా తీసి ఎవడు చేయకుండా ఉండదు. సంబడి ఎల్స్ విల్ రన్, బట్ దే విల్ రన్ బెటర్. ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులు నడపడం కన్నా ప్రైవేట్ శక్తులు లాభాల వేట, ఎఫిషియన్సీలో దే డూ ఏ బెటర్ జాబ్. కానీ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలకి దేశం పోవట్లేదు అంటారా? ప్రైవేట్ వాళ్ళు నడపడం కరెక్టే, మీరు అన్నట్టు బాగానే ఉంది. కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ఇండిగో సంస్థ ప్రభుత్వాన్నే డిమాండ్ చేసే అంత స్థాయికి ఎదిగారు అంటే రేపొద్దున వేరే సంస్థలు కూడా అంతే కదా. ప్రభుత్వం వాళ్ళని ఎందుకు కమాండ్ చేయలేకపోతుంది, వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? వీళ్ళ చేతుల్లో నుంచి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేసే అంత స్థాయికి ఎలా ఎదగలుగుతున్నారు? ఇండిగో ఈజ్ నాట్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇండిగో ప్రెజెంట్ సిచ్యువేషన్ అది ఉంది కాబట్టి ఒక ఉదాహరణ. దానికన్నా మంచి ఉదాహరణ ఉన్నాయిగా, మీకు అదానీలు, అంబానీలు ఉన్నారుగా. ఇండిగో ఇవాళ సంక్షోభం వచ్చింది కాబట్టి మనం ఇండిగో గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇండిగో పెద్దగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి, ప్రభుత్వ సంక్షోభంలో ఉన్నటువంటి ప్రెజెంట్ కరెంట్ ఇష్యూ కాబట్టి ఇండిగో ప్రభుత్వాన్ని బెదిరించి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే అంత స్థాయి లేదు. ప్లస్ మోడీ గారి ప్రభుత్వం అంటే ఎవడు భయపడ్డు. మోడీ గారి ప్రభుత్వం అందరికీ భయమే. కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే స్థాయి ఏ కంపెనీకి లేదు భారతదేశంలో. బికాజ్ ఇట్స్ అ వెరీ టఫ్ గవర్నమెంట్. మీరు తోక దాడిస్తే తోక కత్తిరిస్తారు. సో అంత సీన్ లేదు అక్కడ. బట్ ద క్వశ్చన్ టు ఆస్క్ ఈజ్, రెండు కంపెనీలకే ఎట్లా వచ్చింది అనేది, రైట్? సో దే లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దాట్. ఇండియాలో బ్యాంక్రప్సీ కోడ్ ఒకటి చాలా దరిద్రమైన కోడ్. ప్లస్ ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉంది. ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, విజయ్ మాల్యా ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్, సెలబ్రిటీ. అంత మంచి బిజినెస్ మ్యాన్ మీకు ఉండడు.
ఇతర దేశాల్లో చాలా గొప్పోడి కింద చూస్తారు, మన దేశాలు తరిగి కొట్టారు. ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ నీరవ్ మోడీ వాళ్ళ అట్లాంటి మనిషి కాదు. ఈజ్ యాక్చువల్లీ గుడ్ బిజినెస్ మ్యాన్. వ్యాపారాలు దివాలా తీస్తాయి, అన్ని వ్యాపారాలు నడవు. బ్యాంకులు అప్పులు ఇస్తే అప్పు తీర్చలేకపోతే అది జైలుకి వెళ్ళే నేరం కాదు. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. బ్యాంకులు కూడా పెట్టుబడి పెట్టాయి. మీకు అప్పు ఇవ్వటం అంటే వ్యాపారంలో ఎట్లా అవుతుంది నేరం? మనీ లాండరింగ్ అని చెప్పి ఉదాహరణకు చూసుకుంటే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు కదా అదే కేసులో. అది కాదుగా, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చిన కేసు కంప్లీట్లీ డిఫరెంట్. బట్ దట్ ఈస్ మోర్ ఆఫ్ క్విడ్ ప్రో క్వో. వాళ్ళ ఫాదర్ అధికారులు ఉన్నారని చెప్పి అక్కడ పెట్టించుకున్నారు. దాంట్లో ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు కదా. బట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ లెట్స్ ఫినిష్ దిస్ కాన్వర్సేషన్. ఒక బ్యాంక్ ఒక వ్యాపారానికి అప్పిస్తే దెర్ ఈస్ నో గ్యారంటీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ప్రపంచంలో ఏ దేశమైనా దిస్ అన్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. అయితే మీ వ్యాపారం దివాలా తీసినప్పుడు ఒక బ్యాంక్ మీకు ఒక 100 కోట్లు అప్పించింది, వ్యాపారం దివాలా తీసింది, 120 కోట్లకి అమ్మేశారు వ్యాపారాన్ని. ఓకే, ఫస్ట్ 120 కోట్లు 100 కోట్లు బ్యాంక్కి వెళ్తాయి, 20 కోట్లే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వస్తాయి. ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి, 200 కోట్ల వ్యాపారం అండి, 100 కోట్లు బ్యాంకులు అప్పు ఇచ్చాయి, 100 కోట్లు పెట్టుబడి పెట్టారు మిగిలిన వాళ్ళు. ఏమండి, 200 కోట్ల వ్యాపారం, 100 కోట్ల అప్పు బ్యాంక్ ఇచ్చింది, 100 కోట్లు అందరు తలా కోటి 100 మంది పెట్టారు, దివాలా తీసింది, అమ్మేశారు, 120 కోట్లు వచ్చాయి. 120 కోట్లు వస్తే 100 కోట్లు బ్యాంకుకి వెళ్తాయి. అది అప్పు అర్థం. 20 కోట్లు ఎవరికి వెళ్తాయి? పెట్టుబడి పెట్టిన వాళ్ళకి. అంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 20 కోట్లు వస్తాయి, 80 కోట్ల నష్టం. అంతే. అంతేగాని మీరు ఒకవేళ అదే వ్యాపారం 200 కోట్ల వ్యాపారం 80 కోట్లకు అమ్ముడుపోయింది అనుకోండి, 80 కోట్లకు అమ్ముడుపోయింది అనుకోండి, 200 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తే 80 కోట్లకు అమ్ముడుపోయింది, మొత్తం 80 బ్యాంక్ వస్తాయి, మీకు 0 వచ్చింది, బ్యాంక్ 20 కోట్లు నష్టపోయినట్లేగా. అది సర్వసాధారణం ప్రపంచంలో ఎక్కడైనా అదే. బాండ్ హోల్డర్స్ గెట్ ద ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ద లిక్విడేటెడ్ అసెట్స్. అంటే బాండ్ హోల్డర్స్ అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు. పెట్టుబడి పెట్టి వేరు, అప్పు వేరు. అప్పు ఇచ్చిన వాడికి ఎప్పుడైనా మీరు ఒక వ్యాపారం మూతపెడితే వాడికి ఫస్ట్ క్లెయిమ్ ఉంటుంది. మొట్టమొదట వాడు నా డబ్బు ముందు పడిపోవాలి, బికాస్ ఇట్స్ ఎ బాండ్. ఎందుకంటే మీ వ్యాపారం విపరీతమైన లాభాలు వచ్చినాయి అనుకోండి, అప్పు ఇచ్చిన వాడికి రావు డబ్బులు, పెట్టుబడి పెట్టిన వాడికి వస్తాయి. అప్పు ఇచ్చిన వాడికి వడ్డీనే కడతారు. మీరు 100 కోట్ల మీద బ్యాంకుకి వడ్డీనే కడతారు, అంత మించి ఇవ్వరు మీరు ఎప్పుడైనా. పెట్టుబడి పెట్టినోడికి అట్లా కాదు. 500 కోట్ల లాభం వచ్చింది అనుకోండి, బ్యాంక్ వాడికి వడ్డీనే, లాభం మొత్తం పెట్టుబడి పెట్టిన వాళ్ళకి. వాళ్ళ రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. సో అంతే. ఇప్పుడు కింగ్ ఫిషర్ అప్పు ఎగ్గొట్టింది అనుకోండి, అమ్ముకోవాలి, దాంట్లో వచ్చింది బ్యాంకు తీసుకుంటుంది. ఇది సర్వసాధారణం అండి, భారతదేశంలో కూడా ఉంది. సో దివాలా తీయటాన్ని దాన్ని ఒక భూతంలా చూపించేసి చేయటం అనేది సరైన విధానం కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి క్విట్ ప్రో కేసెస్, ఐ డోంట్ నో ఇఫ్ యూ వాంట్ గో ఇంటు ఇట్, ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. స్పష్టంగా కొన్నిట్లో ఆయనకు పెట్టుబడులు వచ్చాయి, సాక్షిలో కానివ్వండి, భారతీయ సిమెంట్స్లో కానీ. ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా భూములు వచ్చాయి. దెర్ ఇస్ అ క్లియర్ కనెక్షన్ బిట్వీన్ ద టూ. సో అది మనకు సిబిఐ కోర్టులో పెట్టలే కేసు ఏంటంటే, ఇక్కడ ఈ రామ్కి వాళ్ళకి కానీ కొంత ఇతర పెట్టుబడిదారులకు కానీ ఇక్కడ భూములు వచ్చాయి ప్రభుత్వం నుంచి, వీళ్ళే ఈ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇది క్విట్ ప్రో క్వో. అప్పుడు నో జడ్జ్ విల్ డిసైడ్. బట్ దీనికి ట్రైల్ ఉంది, ఏది ఎక్కడెక్కడ భూములు ఇచ్చామనేది. దీనికి ట్రైల్ ఉంది, ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడులు వచ్చాయి. నౌ ఇట్స్ ఫర్ ద జడ్జ్ టు డిసైడ్. ఈ భూములు ఇచ్చినందుకు ఈ పెట్టుబడులు పెట్టారా అనేది విల్ సీ వాట్ ద సిబిఐ కోర్ట్ విల్ సే. డిసైడ్ చేసే క్రమంలో ఇయర్స్ టుగెదర్ అది గోయింగ్ ఆన్. బట్ ఈ లోపే 16 నెలలు జైల్లో ఉండొచ్చారు కదా అదే కేసులో. అది అది భారతదేశ న్యాయ వ్యవస్థ సమస్య అండి. సి, యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో, అంటే సివిలైజ్డ్ కంట్రీస్ అంటారు కదా, కొంత సామాజిక స్పృహ ఉన్న దేశాలన్నింటిలో కూడా, ఎస్పెషల్లీ యూరోపియన్, నార్త్ అమెరికా లాంటి దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో కొంచెం చట్టాలంటే గౌరవం, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే సమాజాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఏమంటారంటే ఒక మనిషి ఆధారాలతో నిరూపించబడే వరకు, ఒక జడ్జి అతను నేరస్తుడు అని తీర్పిచ్చే వరకు అతన్ని నిర్దోషిగా పరిగణించాలి. ఓకే. నౌ కొన్ని నేరాలు ఇప్పుడు నేను ఒక చాలా పెద్ద కరడు కట్టిన ఒక ఫ్యాక్షనిస్ట్ అండి, ఈ బాంబులు గింబులు వేసి అందరినీ చేస్తుంటాను. ఒక మర్డర్ కేసులో నన్ను పెట్టారు. నా శక్తితోటి మర్డర్ కేసు ముందుకు పోకుండా అడ్డుకుంటాను నేను. నా ఇన్ఫ్లుయెన్స్ అట్లాంటిది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, విట్నెస్ని బెదిరించగలను. అట్లాంటప్పుడు కొద్ది కాలం, ఆ దర్యాప్తు పూర్తయ్యే కొద్ది కాలం అరెస్ట్ చేయడానికి
బయటకు రాకుండా ఏది దర్యాప్తును అడ్డుకోకుండా ఉండడానికి అరెస్ట్ చేయొచ్చు. కానీ 14 నెలలనే దుర్మార్గం. యూ కన్విక్ట్ హిమ్. ఓకే, ఆధారాలు చూసుకొని ఇతను నేరం చేశాడా లేదా అనేది చేయొచ్చు. కానీ ఐ డోంట్ వెదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ కవిత ఆర్ సిసోడియా, కేజ్రీవాల్ గారు కావచ్చు, సిసోడియా గారు కావచ్చు. సిసోడియా దుర్మార్గం అండి. 1-2 సంవత్సరాలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ఒక వ్యక్తిని మీరు శిక్షించండి. రాజీనామా చేస్తాడు, జైలుకు పోతాడు, వస్తాడు. బట్ మీ దగ్గర ఆధారాలు ఉండవు, ఇరికిచ్చేస్తారు. అంటే కేవలం రాజకీయాల కొరకు ఈరోజు మన ప్రభుత్వాలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి. అండ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్. 1. 2, అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తారండి కేసులు? చేసి అవతల బారేయచ్చు కదా. 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు. అసలు ఏంటి అరాచకం? ప్రజలకి మొత్తం వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లిపోద్ది కదా. ఇప్పుడు మీరు జగన్ గారి విషయం చెప్పారు కాబట్టి జగన్ అభిమానులు ఏమంటారు? అది అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి అతన్ని హెరాస్ చేస్తున్నాను వాళ్ళు అంటారు. ఇటుపక్క ఏమంటాం? జగన్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, జడ్జిల్ని మేనేజ్ చేస్తున్నాడు, కేసుకు శిక్ష పడదని కేసు. ఎఫెక్టివ్లీ ఏంటంటే అందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇట్స్ ట్రాజిక్. 6 జడ్జిలు వచ్చారు ఇప్పటికి. 7వ జడ్జి వస్తున్నాడు, ఇంక రాబోతున్నాడు నెక్స్ట్ నెల రోజులు అనుకుంటా, వచ్చే నెలలో ఇప్పుడు. మళ్ళా రెడ్ వచ్చే మొదలై అంటంగా మళ్ళీ మొదలు కేసు. సో ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ అదే అండి, ఎన్ని సమస్యలండి భారతదేశంలో మన కళ్ళెదుట. ఇన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఎక్కడా జరగదు. ఎన్నికలు వస్తే నీకు అమ్మఒడి ఇస్తా, నీకు ఉచిత బియ్యం ఇస్తా, నీకు ఇది ఇస్తా, 18 ఏళ్ల నుంచే పెన్షన్ ఆడ మనుషులు తెలుసుగా మీకు, 18 years నుంచి పెన్షన్, ఫ్రీ సిలిండర్లు ఇస్తా. ఈ దరిద్రమే తప్పితే నేను ఈ సమస్యలు పరిష్కరిస్తా అనే నాయకుడు ఎక్కడ కనిపించాడు. ఏంటంటే ప్రజలే అడగట్లేరు, మేము ఎందుకు చేయాలంటారు. అది. కానీ ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు నడవటం మంచిదే. దానివల్ల ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు పెరగటం కానీ, లేదంటే రాష్ట్రం, దేశాలు అభివృద్ధి చెందడం మంచిదే. కానీ గవర్నమెంట్ సంస్థలు కూడా అదే యాంగిల్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ నాట్. నో. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం వ్యాపారం చేయకూడదంటే చేయలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు అమర్ గారు మీకు ఒక టీవీ స్టూడియో ఉంది, ఒక 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ జీతాలు గ్యారంటీ, ఉద్యోగాల నుంచి తీయలేనంటే పనిచేస్తారా? కొందరు బాగా పనిచేస్తారు, కొందరు బాగా పనిచేయరు. ఓకే. ప్రైవేట్ రంగంలో పోటాపోటీ, దిస్ కాన్స్టెంట్ దెర్ ఇస్ అ బ్యాటిల్ గోయింగ్ ఆన్. నీకంటే నేను బెటర్. నాకు ఆ క్రమంలో ప్రజలకేమో మంచి ఉత్పత్తులు వస్తాయి. ఇప్పుడు యాపిల్ ఇంత బాగా ఎట్లొచ్చిందండి? ఇంత మంచి ఫోన్ ఎట్లా చేయగలిగింది యాపిల్? కారణం ఏంటి? శాంసంగ్ పోటాపోటీ. దాని ముందు నోకియా ఉండేది, ప్రపంచంలోనే అతిపెద్ద ఫోన్ కంపెనీ. వాళ్ళు అమ్మిన ఫోన్లు ఎవరు అమ్మలేదు, దివాలా తీసింది. అది దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ప్రభుత్వ రంగం అట్లా కాదుగా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎన్ని 10,000 కోట్లు తగలబెట్టినా అది పనికిమాలిన ప్రోడక్ట్ నడుస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ ఏపీలో 5G లాంచ్ చేశారు సార్. 5G లాంచ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన చేసిన కామెంట్లు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో కాకుండా ప్రభుత్వ రంగ సంస్థగా నడుస్తుంది కాబట్టి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రజలకు అందించగలుగుతున్నాము, సామాన్యులకి అతి తక్కువ ధరలో దొరుకుతుంది. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే వాళ్ళు నిర్ణయించిందే ధరలు, వాళ్ళు ఇచ్చిందే ధర, దానికి కట్టుబడి కొనుక్కోవాల్సిందే అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. అసలు ఆయన ప్రో బిజినెస్, ప్రో ఇండస్ట్రీ, ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ అంటారు. నేను వినలేదండి ఆయన చెప్పింది. ఆయన ఆ మాట అంటే దుర్మార్గం అది ఆయన అనటం. మీకు రాహుల్ గాంధీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థం చేసుకోగలను. ఆయన అనటం అరాచకం అది. ఇఫ్ యూ సెడ్ ఇట్, నేను వినలేదు. నాకు ఒకవేళ ఆయన అనుంటే, మీరు చెప్పింది వాస్తవం అయితే, అంతకంటే దుర్మార్గపు స్టేట్మెంట్ ఇంకొకటి లేదు. సో లెట్స్ క్యావియాట్ ఇట్, రైట్? వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, మీరు చెప్పింది నిజం అనుకుందాం. మీరు చెప్పింది నిజం అయితే ఆయన అన్నది అరాచకం. బిఎస్ఎన్ఎల్ మీద మనం తగలబెట్టిన డబ్బు, ఐ మీన్ ఐ కెన్ క్విక్లీ లుక్ అప్. నేను అనుకోవటం 1,00,000 కోట్లు తగలబెట్టుంటారు ఇప్పటికి. 1,00,000 కోట్లు. ఎవరైనా వాడుతున్నారండి బిఎస్ఎన్ఎల్ ఫోన్లు? ఇంటర్నెట్ ఎవరు వాడట్లేరు కదా. ఎందుకు తగలబెడుతున్నాం అండి? ఫర్ వాట్? మన కష్టార్జితం సార్. పెట్రోల్ మీద 100% పన్ను, 500% పన్ను మద్యం మీద, 18%, ప్రతి వస్తువు మీద 18% మొన్నటి తగ్గట్టే కొంచెం తగ్గించినట్టు ఇప్పుడు ఈయన. సిమెంట్ మీద 28% పన్ను. అసలు ఏంటి దుర్మార్గ పన్ను? అవన్నీ కట్టి ఆ సంస్థలని నిలబెట్టి ఏం చేస్తాం? మీరు అన్న ప్రశ్న ఆ క్రమంలో ఏంటంటే, ప్రభుత్వ సంస్థలు అయితే ధరలు ప్రజలను దోచుకోకుండా ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు అయితే దోచుకుంటాయని. ప్రైవేట్ సంస్థలు పోటీ పడి
తక్కువ ధరకి ఇవ్వడానికి పోటీ పడతాయి. మీరు ఇవాళ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, పాలు చూడండి, అందరూ బొటాబొటికి ఒకటే ధరలో ఉంటారు. 40, 42, 45 ఆర్గానిక్, ఇంకొక. హౌ డస్ దట్ ప్రైస్ గెట్ సెట్? ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఊబరు, ర్యాపిడో, ఓలా ఓపెన్ చేయండి, అదే కదా పోటీ. ఊబర్ ప్రతిసారి 100 రూపాయలు ఎక్కేస్తాడు, వాడటం మానేస్తాం. దట్ ఈజ్ హౌ పోటీ ధరలను అదుపులో ఉంచుద్ది. ప్రభుత్వం మొనాపలి అనుకోండి ఏమి ఉండదు. పాత రోజుల్లో ఎయిర్ ఇండియా చూసాం, భయంకరంగా ఉండేది ఎయిర్లైన్స్, మన వాళ్ళు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మొన్న ఆవిడెవరో తులసి చందు అనే అమ్మాయి వైజాగ్ స్టీల్ మీద వీడియో చేసింది. ప్రైవేట్ రంగ సంస్థలు వస్తే మొత్తం దోపిడీ ఏదో అంటుంది. అసలు మీకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు నడుచుద్ది? దూరదర్శన్ ఉండేది, ఇంకేం ఉండేవి కావు. దూరదర్శన్ మీద దూరదర్శన్ 2, 1, 2 అన్ని ప్రభుత్వమే నడిపించేది. ఇవాళకి ఆల్ ఇండియా రేడియో ఉంది, వార్తలు ప్రభుత్వం తప్పితే ఎవరు చేయనియరు. దరిద్రం ఎవడు విండు. మీరు టీవీలో వార్తలు చూస్తారండి, ఎప్పుడు మీరు లాస్ట్ ఎప్పుడు విన్నారు రేడియోలో వార్తలు? అసలు రేడియోలో వార్తలు ఎగ్జాక్ట్లీ. ఎందుకు? చిన్నప్పుడు ఎప్పుడు వింటాను. ఎందుకు? బికాస్ మొనాపలి, ప్రభుత్వం మర్చిపోయారు రూల్ ఎత్తేయటం. టీవీలో వార్తల మీద ఆంక్ష గతంలో ఓన్లీ ప్రభుత్వమే చెప్పాలి వార్త అంటే, ఎందుకంటే ప్రాపగాండా కదా, ప్రాపగాండా ప్రభుత్వమే చెప్పాలి, ఇంకొకరు చెప్పకూడదు వార్తలు. అది తీసేశారు, ఇది రేడియో మర్చిపోయారు. ఆ రూల్ అట్లే ఉంది. ఈ రోజుకి రేడియోలో మీకు వార్తలు ఎప్పుడు రావు, మీరు గమనించట్లేదు. ఓ ఛానల్ ఏదో ఉంటుంది 101.9 ఏదో హైదరాబాద్లో, దాంట్లో మధ్య మధ్యలో వినిపిస్తాయి దిస్ ఇస్ ఆల్ ఇండియా రేడియో అని అడుకో, బట్ దెర్ ఇస్ నో న్యూస్. బట్ మీరు అమెరికాకి వెళ్తే ఊకదంపుడు మొత్తం వార్తలన్నీ రేడియోలోనే ఉంటాయి. డిబేట్లు అసలు మామూలుగా ఉండదు, భయంకరంగా అరాచకంగా నడుస్తుంటుంది. FM కాదు, AM కూడా నిండిపోయి ఉంటాయి ఛానల్స్. పొద్దున్న లేస్తే గదబిజిగా మన కేబుల్ టీవీ వార్తల్లో డిబేట్లు ఉంటాయి చూసారా, యాజ్ ఇట్ ఈజ్ రేడియోలో ఉంటాయి అక్కడ. అది ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ప్రభుత్వం చేస్తే అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ప్రభుత్వ రంగాలు అంటే ఏదో ప్రజలకు మహాసేవ చేస్తాయని లేదు. ఇట్ ఈస్ పోటీ. మీరు పోటీ సృష్టించారా లేదా అన్నది చాలా ముఖ్యం. సో దాన్ని గమనించండి మీరు. మనం తీసుకొచ్చిన వాతావరణం ఇప్పుడు చాలా నష్టం ఎక్కడ జరుగుతుందంటే, ఎయిర్లైన్స్ ఉన్నాయి మీరు అన్నట్లు 2-3 మిగిలిపోయాయి. టెలికాం ఉంది, జియోకి సాయం చేసి అందరు మూసేయించారు ప్రభుత్వాలు. ఇన్ఫాక్ట్ జియోకి సాయం చేసింది ప్రస్తుత ప్రభుత్వం కాదు, యూపీఏ ప్రభుత్వంలో ఆయనకు సహాయం చేసింది. 5G ఫ్రీక్వెన్సీ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం. సో ఇట్ ఈస్ నాట్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మన పద్ధతుల్లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక సదుపాయాల సృష్టి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన బాధ్యతల్లో ఒకటి. కాబట్టి పోర్టులు ప్రభుత్వం నిర్మిస్తే దానికి నేనేం అభ్యంతరం చెప్పను. సరే, నేను క్యాపిటలిస్ట్ని కాబట్టి వీలున్నంత వరకు ప్రైవేట్ పోర్టులు దానికి పారదర్శకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు ఇచ్చి కంపెనీలు వచ్చి పెట్టుకొని చేసుకొనివ్వండి. మీరు దాని మీద ఎంత తీసుకోవాలో తీసుకోవచ్చు. అది ఏది ఇప్పుడున్న పోర్టుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళ సొంత మళ్ళీ ఆ కాంట్రాక్ట్ చుట్టాలకు పక్కాలకు ఇచ్చుకోవటం మీరు చూసారుగా. అన్ని పోర్టులు అంతేగా, వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవటం, దాంట్లో వీళ్ళకి మళ్ళీ కిక్ బ్యాక్స్ రావటం, రెండు అన్ని ఇట్స్ అ పబ్లిక్ నాలెడ్జ్. ఆ పార్టీ ఉంటే వాళ్ళ మనుషులు ఉంటారు, ఈ పార్టీ ఉంటే వీళ్ళ మనుషులు ఉంటారు. సరే, అది పక్కన పెడదాం, ఆ రాజకీయం పక్కన పెట్టి మౌలిక సదుపాయాల సృష్టి అనేది భారతదేశం లాంటి దేశాలకి చాలా అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందే దేశాలకు మౌలిక సదుపాయాలు అవసరం ఉంది. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత ప్రజల రక్షణ. ఇది మన ప్రాణాలకు రక్షణ కల్పించడం, దాని తర్వాత మన ఆస్తులకు రక్షణ. అది 1 and 2. ఏది చేసినా ముందు అవి 2 చేయాలి. ఒక దేశంలో ఉండాలి అంటే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండాలి, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మౌలిక సదుపాయాలు మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ప్రభుత్వమే కట్టాలి అనట్లేదు, సరైన వాతావరణం సృష్టించాలి. డ్రైనేజీ, ఈరోజు విజయవాడ పోతే మొత్తం ఓపెన్ డ్రైనేజ్ లేదు. చాలా తిరుపతి వెళ్ళినా ఓపెన్ డ్రైనేజ్, కడప వెళ్ళా ఓపెన్ డ్రైనేజ్, కర్నూలు వెళ్ళా ఎక్కడ పోయినా దరిద్రం. 24 గంటలు నీళ్ళు లేదు. మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ అంటారు. అసలు ఒక్క అభివృద్ధి చెందిన దేశం కూడా లేదు ఈరోజు ప్రపంచంలో 24 గంటలు నీళ్లు ఇవ్వని దేశం, అభివృద్ధి చెందిన దేశం ఎక్కడా లేదు. నీళ్లు కూడా ఇవ్వలేమండి. మనకు నీళ్లు లేక కాదు, పుష్కలంగా ఉన్నాయి నీళ్లు. మీరు బిగినింగ్లో అడిగారు ఒక ప్రశ్న, ఎట్లా మన దేశం ఆర్థికంగా అంటే, వచ్చిన డబ్బులను మీరు 1,00,000 కోట్లు ఉచితానికి తగలబెట్టారు. మీకు డబ్బులు ఎక్కడున్నాయి? డ్రైనేజ్కి కానీ నీళ్లు ఇవ్వడానికి కానీ లేవు కదా. ఇది మౌలిక సదుపాయాల సృష్టి అంటే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ప్రభుత్వాలు సృష్టిస్తే ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ దే గో అబౌట్ ఇట్. ఆ ట్రాన్స్పరెన్సీ ప్రతి దాంట్లో అండి. ప్రభుత్వానికి మీరు కొంచెం సంధిస్తే క్రోనీలు అంటే వాళ్ళ చుట్టాలు పక్కాలు రావటం, దాని మీద దోపిడీ మొదలుపెట్టడం, ఆ పోర్టులు విపరీతమైన లాభాలు పోర్టుల్లో
వందల కోట్లు సంపాదిస్తున్నారు. అయ్యేసరికి ఇట్ బికమ్స్ బిగ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. సో దట్ ఈస్ ద డిఫరెంట్ ప్రాబ్లం. బట్ పోర్టులు కట్టడానికి ఎందుకు వ్యతిరేకిస్తాం? అబ్సల్యూట్లీ నాట్. సార్, వైద్య వృత్తి ఇది ప్రభుత్వం పరిధిలో ఉండాలా, ప్రైవేటీకరణ జరగాల? ప్రైవేటీకరణ చేసినప్పుడు వైద్యం కోసం కేటాయిస్తున్న వేల కోట్లు ఎందుకు అనే ప్రశ్న వస్తుంది జనం నుంచి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఓకే, వైద్యం ఈజ్ ఎ ట్రిక్కీ సబ్జెక్ట్ అండి. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రైవేటైజ్డ్. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఏమన్నారు? సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అన్నారు. ప్రైవేటైజ్ అయిపోయిందిగా వైద్యం. ప్లస్ ఆయన అన్న దాంట్లో నిగూఢార్థం ఏంటి? ఎందుకు సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం? ప్రభుత్వంలో దొరకట్లేదు. ప్రజలు ఆయన్ని ఎందుకు మహానేత అన్నారు? మీకు ప్రభుత్వాల్లో నాసిరకం వైద్యం దొరుకుతుంది కాబట్టి నేను మీకు కార్పొరేట్ వైద్యం అందిస్తా, దాన్ని ఆరోగ్యశ్రీ అంట అన్నాడు ఆయన. ఆయన ఒప్పుకున్నాడు. ప్రజలకు ఈరోజు మీరు ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ అంటే ఏంటంటే ఇన్సూరెన్సే కదా, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ ఇచ్చి ప్రైవేటు కార్పొరేట్ ఇచ్చినప్పుడు మళ్ళా అయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు వాటి మీద వేల కోట్లు తగలబెట్టడం ఎందుకు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ ఆస్క్. ఓకే, ఐ ఓన్లీ సే ఇప్పుడు 2,000 కోట్లు ఎంతో ఖర్చు చేస్తున్నారండి. 2,000 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ మీద నాకు తెలిసి. మొత్తం వైద్య రంగం మీద 5,000-6,000 కోట్లు అనుకుందాం. అది మొత్తం ఇన్సూరెన్స్ మీద ఇచ్చేయండి అందరికీ. మీకు ఆరోగ్యశ్రీ కావాలంటే ఆరోగ్యశ్రీ తీసుకోండి, ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ కొనుక్కోండి. అమర్ గారికి నేను ఏం చెప్తా అంటే, ప్రభుత్వం నుంచి మీకు ఆరోగ్యశ్రీకి ఆర్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి 20,000 ఇస్తున్నాం. నీకు నచ్చింది కొనుక్కో, ప్రైవేట్ ఇన్సూరెన్సే కొనుక్కో, దానిపైన అదనంగా నీవు ఇంకో 10,000 వేసుకుంటావో వేసుకో, ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకో, ఇదే 20,000. దెన్ లెట్ దెమ్ గో. మీకు ప్రభుత్వ ఆసుపత్రి పో అంటే పోండి, ప్రైవేట్ ఆసుపత్రికి పోండి. నడవని ప్రభుత్వ ఆసుపత్రులు ముయ్యండి. ఓకే, మీకు ప్రభుత్వ ఆసుపత్రి నడవకపోతే ఎవరికి నష్టం? ప్రజలకే నష్టం. మీరు ఏం అడిగారు ఇందాక? ప్రైవేటీకరణ అంటున్నారు, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రులు అంటున్నాడు. ఎందుకు? నడిస్తే నడిపించండి. ఇదే ఇన్సూరెన్స్తో నడిపించండి ప్రభుత్వ ఆసుపత్రులు, చూద్దాం. నడుస్తున్నారు. నడవని వాటిని మనం ఎందుకు మొయ్యాలి? మన పన్నులు ఎందుకు వృధా చేయాలి? వృధా అయిన ప్రతి పన్ను దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా అనగదొక్కుతుంది. అది గుర్తించాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ గివ్ పీపుల్ ఎ చాయిస్. నడవండి ప్రభుత్వ. అగైన్ వైద్యం ఈజ్ ఎ బిజినెస్ వేర్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. వెళ్తారా అమర్ గారు మీరు ఇవాళ మీకు ఆరోగ్యం బాగాలేదండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా? 90% మంది వెళ్ళరు. ఎవరు వెళ్తారు? డబ్బు లేక, గతి లేక, గత్యంతరం లేని వాళ్ళు పోతారు. మరి వాళ్ళకి మంచి వైద్యం అవుతా? సో గివ్ ఎవ్రీబడి క్వాలిటీ అండ్ లెట్ దెమ్ డిసైడ్. ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ హాస్పిటల్ షుడ్ బి దేర్. ఓకే, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీల వల్ల ఇటువంటి పీపుల్కి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం దొరకదంటారా? ఎందుకు వెళ్ళట్లేరు ప్రజలు? ఎందుకు ఇచ్చారు మీరు ఆరోగ్యశ్రీ? సరైన వైద్యం దొరకట్లేదనే కదా. దట్ ఈస్ ఇట్స్ ఫండమెంటల్ క్వశ్చన్ సార్. మీరు ఏ సామాన్యుని అడగండి సార్. పల్లెటూరులో 12 ఏళ్ళు ఉన్నా, యూ ఆస్క్ ఎనీబడి, గివెన్ ఏ చాయిస్. మీకు అవకాశం ఉంటే ప్రైవేట్లో చేయించుకుంటారా వైద్యం, ప్రభుత్వంలో చేయించుకుంటారా? ఇన్ఫ్యాక్ట్ ఎవరికో ఇంజురీ అయితే ప్రభుత్వ ఆసుపత్రి పంపిస్తే వాళ్ళే అన్నారు, మా దగ్గరకు వస్తే మీకు ట్రీట్మెంట్ దొరకదు, మీ ఇష్టం, మీరు బతుకుతారో పోతారో తెలియదు, అర్జెంటుగా అంబులెన్స్ అరేంజ్ చేసుకుని హైదరాబాద్కు ఇంకెక్కడికి వెళ్ళండి, ప్రైవేట్ ఆసుపత్రి చేయించుకుని వాళ్ళే చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నాళ్ళు వసతులు ఉండవు, డాక్టర్లు సరిగ్గా ఉండరు, ఎవరిని పట్టించుకోరు. ప్రైవేట్లో ఇందా చెప్పినట్టు పోటీ అండి. ఒక ఆసుపత్రికి మంచి పేరు రావాలంటే మంచి సేవలు అందిస్తేనే వచ్చుద్ది. అంటే ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం లేకంటారా, లేదా ప్రభుత్వం వాటిని సరిగ్గా నడపలేకంటారా? నడపలేరు అంటున్నాను. ఎందుకంటే పోటీ ఉండదు. వెన్ యువర్ జాబ్ ఈజ్ సెక్యూర్ అమర్ గారు, మీకు ప్రతి నెల ₹1,00,000 ఇస్తానయ్యా, నువ్వు ఇంటర్వ్యూలు చేసినా చేయకపోయినా, నీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, నీ ఛానల్ ఒకటి చూసినా చూడకపోయినా అంటే ఎందుకు పని చేస్తామండి? ఓకే, మనుషులు స్వచ్ఛందంగా చారిటబుల్ కాదు. మీకు సంపాదించాలి అనే ఆలోచన ఉండి ఆ స్వార్థంతో ప్రజలకు సేవ చేస్తారు. మీరు సోషల్ సర్వీస్ చేయరు. ప్రజలకు సేవ చేయాలంటే మీ స్వార్థం మిమ్మల్ని ప్రజాసేవకి ఉసిగొలుపుతుంది. అది లేదు కదా. మీకు గ్యారంటీగా జీతం ఇస్తా అంటే చెయ్యరు సార్ మీరు అమర్ గారు. యూ వోంట్ వర్క్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. దర్ ఇస్ ఎ ఫండమెంటల్ స్ట్రక్చర్ ప్రాబ్లం ప్రభుత్వ వ్యవస్థలో. అండ్ నేనేమంటున్నా అంటే లెట్ పీపుల్ డిసైడ్. ఇప్పుడు మీరు ఎట్లా ప్రజల మీద 10,000 20,000 తగలబెడుతున్నారు కదా, అదే వాళ్ళకి ఇచ్చి
గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఆ ఇన్సూరెన్స్ మీద నడవమనండి. నేను ముయ్యమని కూడా అనట్లేదు, మీరు బాగా నడుస్తే నడుస్తుంది, లేకపోతే మూతపడుద్ది. బట్ మేము ఎందుకు ఇంకెన్ని సంవత్సరాలు 78 ఏళ్ళ నుంచి మోస్తున్నాం, ఇంకెన్ని సంవత్సరాలు మోద్దాం ప్రజలు, మన డబ్బులు ఇంకెన్ని రోజులు తగలబెడతారు ఇట్లా. ఓకే, జస్ట్ క్విక్లీ మీరు పీపీపీ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా అన్నారు, అవి ఆల్రెడీ ప్రైవేటైజ్డ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజ్ చేశారు. 50% గవర్నమెంట్ ఫీజులు, 30% మేనేజ్మెంట్ కోట, 20% ఎన్ఆర్ఐ కోట. అది ఆల్రెడీ ప్రైవేట్. ఊరికి ఇది పనికిరాని కాంట్రవర్సీ. ఐ విల్ సే ఇట్స్ ఆల్రెడీ ప్రైవేటైజ్డ్. అంత నష్టం ఏం జరిగింది, అంత ఘోరం ఏం జరిగింది? మీరు ఆల్రెడీ ఫిక్స్ చేశారు కదా, 50% సీట్లు, తక్కువ ఫీజు, 30% మేనేజ్మెంట్ కోట, 20% ఎన్ఆర్ఐ ఇచ్చేయండి. ప్రైవేట్ పీపీపీ లేదు, ఒట్టి పీనే. జస్ట్ ప్రైవేటైజ్ అండ్ బి డన్ విత్ ఇట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. కుంపలే మునిగే అంటున్నా. ఎవరికి నష్టం జరగదు కదా. ఎక్కడ జరిగింది మీకు నష్టం? కాకపోతే సరిగా నడవకపోతే మూత పడతాయి, సరిగా నడుస్తాయి అంతే. అది సరే. ఇప్పుడు డాలర్తో రూపాయి 90 పైసలు చేరింది సార్. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం, మధ్య తరగతిపై ఎలాంటి ప్రభావం, ఏ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్తారు? డాలర్ బలహీనపడటం అనేది మన ఆర్థిక వ్యవస్థ బాగలేదంటానికి సంకేతం. మన రూపాయి బలహీనపడటం, డాలర్ బలహీనపడటం కాదు, రూపాయి బలహీనపడటం అంటే మన ఎగుమతులు సరిపోని జరగట్లేదని అర్థం, భారతదేశానికి పెట్టుబడులు రావట్లేదని అర్థం, ఆర్ విదేశీయులు విదేశాల్లో ఉన్న భారతీయులు డబ్బులు పంపించలేరు అని అర్థం. కాకపోతే ప్రస్తుతం ఉన్న డాలర్ క్రైసిస్కి కొంత ట్రంప్ కారణం. మన ఎగుమతుల మీద రకరకాల ఆంక్షలు పెట్టాడు కాబట్టి కొంత దెబ్బతిన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ భారతదేశంలో ద్రవ్యోల్బణం, ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి, ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ముద్రిస్తుంది. సో మన రూపాయి దాని మూలంగా కూడా పల్సన. ఇప్పుడు అమెరికాలో $1,000,000, మొత్తం అమెరికాలో $1,000,000 అండి, భారతదేశంలో ₹1,00,00,000 ఉన్నాయి. డాలరు రూపాయి 1:1. మనం 1 కోటి ముద్రించి 2 కోట్లు చేసాం. 2 కోట్లు $1,00,00,000 బలహీనపడుద్ది కదా రూపాయి. అట్లా మనం డబ్బులు ముద్రించి పల్సన చేసినా కూడా బలహీనపడుతుంది. మనం ఎగుమతులు తగ్గినా కూడా బలహీనపడుతుంది. అదేవిధంగా మనం పెట్టుబడులు రాదు, విదేశీ పెట్టుబడులు రాదు, బలహీనపడుతుంది. సో ఇవన్నీ కారణాలు. ఓకే సార్, ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రభావం కావచ్చు, ఐటీ రంగంలో వస్తున్న మార్పులతో ఐటీ ఉద్యోగుల్లోనే ఓ ఆందోళన నెలకొంది. ఇలాంటి టైంలో పారిశ్రామికీకరణలో మార్పులు చేయాల్సిన అవసరం లేదంటారా? ఏం చెప్తారు సార్? ఏఐ విల్ బి ఏ హ్యూజ్ ఇంపాక్ట్. ఇప్పుడేగా వచ్చింది, వీ హ్యావ్ టు స్టడీ. ఏంటి, ఏ టెక్నాలజీ వచ్చినా మానవ చరిత్రలో ఉద్యోగాలు పోవటం సహజం. ఎప్పుడు పోయాయి? ఇప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి, దాని తర్వాత గుర్ర బగ్గీలు వచ్చాయి, దాని తర్వాత కార్లు వచ్చాయి. మరి ఎడ్ల బండి వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? మన కళ్ళ ముందే మనం చూసాం రిక్షాలు తొక్కటం, ఆటోలు వచ్చాయి. ఇప్పుడు ఊబర్ వస్తే ఆటోలు చాలా వరకు పోయాయిగా. సో ఇది మానవ సృష్టి. ఇతర జంతు ప్రపంచంలో వేరే జంతువులకి సమస్య ఉండదు. పశువులు ఉన్నాయనుకో, పశువులాగానే ఉంటాయి, గొర్రెలానే ఉంటాయి, ఎప్పుడు అయ్యే పనులు చేస్తుంటాయి. మనిషి డిఎన్ఏ ఇస్ నాట్ దాట్. మనిషి మార్పుని అడ్డుకున్న సమాజం కంప్లీట్లీ నాశనం అయిపోయాయి. మానవ జాతి మార్పు ఎప్పుడైతే పెరుగుతో, యూ కాన్స్టెంట్లీ బికమ్ ప్రొడక్టివ్. మీరు దాన్ని అడ్డుకుంటే ఫినిష్ అయిపోయింది. యూ టేక్ ఎనీ బీద దేశం అంటే ఏదో చెప్పనా, మారన్ దేశం. ఓకే, ఏ దేశం అయితే మార్పుని ఆహ్వానించి మార్పుతో పాటు ముందుకెళ్తుందో అభివృద్ధి చెందిన దేశం. యూ టేక్ ఇట్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ అ మోడర్న్ కంట్రీ? ఆల్ కంట్రీస్ దట్ ఆర్ డెవలప్డ్ ఆర్ ద వన్స్ మార్పుని ఎంబ్రేస్ చేసే దేశాలు. సో యూ డోంట్ స్టాప్. సమ్టైమ్స్ ఇట్ మే లుక్ కౌంటర్ ఇంట్యూటివ్ అంటే చూడటానికి అరే ఏ వస్తే ఉద్యోగాలన్నీ పోతాయి. ఇప్పుడు కార్లు వచ్చినప్పుడు వేరే ఉద్యోగాలు చాలా పోయాయి. విమానాలు వస్తే ఓడలు పోయాయి కదా. పాత్రలో ఓడ ఎక్కిపోయేవాళ్ళు. బ్రిటన్ పోవాలంటే 1 నెల రోజులు, అమెరికా పోవాలంటే 2-3 నెలలు పట్టేది. ఇప్పుడు ఒక రోజులో పోయేస్తున్నాం కదా. మరి పాప మా ఓడోళ్ళు అందరూ ఏమైపోయారు అట్లా. కానీ ఈ టెక్నాలజీ రాకంటే ముందే సంక్షోభం వస్తుంది. సంక్షోభంలో వేల ఉద్యోగాలు ఒక్క సైన్తో వెళ్ళిపోతున్నాయి కదా. ఏమండి, సంక్షోభం వస్తుందని చెప్పాడు అంతా లెఫ్ట్ మీద ఆవలే. ఓకే, వాళ్ళు భారతదేశానికి కంప్యూటర్ వస్తే కూడా భారతదేశం అక్కనాకపోద్దని ప్రొటెస్ట్ చేశారు. మీకు తెలుసు లేదు, భారతదేశానికి కంప్యూటర్ రావద్దని ప్రొటెస్ట్ చేశారు. బ్యాంకులు మొత్తం ఎంప్లాయీస్ స్ట్రైకులు చేశారు, యూనియన్ వాళ్ళు. సో ఈ చూసేదాన్ని అదే అన్నాను ఇక్కడ. మన భావజాలం ఏంటంటే భారతదేశంలో లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఇవే ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్నిట్లో వస్తాయి. ఉత్పాదక శక్తి పెరుగుద్ది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఏమంటే రాజులకు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండేవిగా, చక్రవర్తులకు ఉండేవిగా మనకున్న సౌకర్యాలు. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ వెళ్తే మీకు పండ్లు కనిపిస్తాయా? రోమ్ చక్రవర్తికి, అశోక చక్రవర్తికి లేవాయి.
మీకు తెలుసా లేదు, అడవికి వెళ్ళి కొట్టుకోవాల్సిందే. అసలు అన్ని లేవు ఆ రోజు. ఇవాళ ఏంటి మీకు ప్రపంచం ఇప్పుడు వెళ్తే అండి, ఫీజీ నుంచి యాపిల్ వస్తుంది, అమెరికా నుంచి ఆల్మండ్స్ వస్తాయి, ఆఫ్రికా నుంచి ఇంకోటి ఏదో వచ్చింది, బ్రెజిల్ నుంచి ఆరెంజెస్ వస్తున్నాయి. అశోక్ చక్రవర్తికి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? పాపం ఆయన ఆల్మండ్స్ కూడా చూసాడో లేదో పాపం. ఇప్పుడు సామాన్యుడికి ముందు ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఆర్ గోయింగ్ అప్, యూఆర్ గెటింగ్ మోర్ ఫెసిలిటీస్. సో నో, మీరు అడ్డుకుంటే మటాష్ అయిపోతారు. ఏముంది ఇప్పుడు మన దేశంలో కాదు, ఏ వ్యతిరేకత విపరీతంగా వస్తుంది అమెరికాలో. వాడు దాన్ని అడ్డుకున్నాడు అనుకోండి, చైనా వాడు కొట్టుకొని పోతాడు. చైనా వాడిని ఎవరు అడ్డుకోవాలి? మీరు చైనా వాడిని ఆపుతారా? ఆపరు కదా, వెళ్ళిపోతాడు కదా వాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? యూ కెనాట్ స్టాప్ టెక్నాలజీ సార్. ఇట్ విల్ గో, ఇట్ ఈస్ అ మార్చ్. మనం మారాలి, టెక్నాలజీతో పాటు మనం అభివృద్ధి చెందాలి. కానీ ఒకేసారి కొన్ని వేల ఉద్యోగాలు పోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఆటోమేషన్. నేను ఇందాక చెప్పా కదండి, విమానం వస్తే ఓట్లు పోయేవాళ్ళు ఏంది. ఇప్పుడు నాకు గుర్తుంది అమర్ గారు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎడ్ల బండ్ల పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. మన ఎడ్ల చక్రం ఉంటుంది కదా, చక్రం పై చుట్టూ స్టీల్ పట్టి వేస్తారు. అదొక ఇండస్ట్రీ. కొలివి మీద కొట్టేవాళ్ళు. దాని ఎద్దు డెక్కలకి ఐరన్ వేస్తాడు, షూ, అదొక పెద్దది. దాన్ని ముక్కుతాళ్ళు వేసేవాళ్ళు, లెదర్ బెల్ట్లు వేసేవాళ్ళు, కాడి ఉంటుంది పెట్టేవాళ్ళు. పెద్ద ఇండస్ట్రీ అండి అది. అందరూ ఏమైపోయారండి, ఆకలితో చచ్చిపోయారా? ఎందుకు? ఇంకోటి క్విక్ ఎగ్జాంపుల్స్, అమెరికాలో 90% రైతులు, 90, ఇవాళ ఎంత? 2. ఏమైపోయారు? 88 చచ్చిపోయారు ఆకలికి? లేదు, దే వర్క్ ఫర్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గోల్డ్మన్ సాక్స్, మోర్గన్ స్టాన్లీ. సో మార్పు సహజం, మార్పును ఎదిరిస్తే ఫినిష్ అయిపోతాం. సార్ ఫైనల్గా ఒకటి మాట్లాడుకుంటే, ఏపీ రాజకీయాల మీద కూడా మీరు విశ్లేషణ చేస్తుంటారు. విదేశీ పెట్టుబడులపై అధిక ఆధారపడటం మంచిదే అంటారా? ఏం చెప్తారు సార్? నో, నాకు 2 పెట్టుబడులు ఉన్నాయండి, దేశీయ పెట్టుబడి, విదేశీ పెట్టుబడి. దేశీయ పెట్టుబడి ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకు చెప్పండి? భారతదేశంలో అది చాలా డీప్ క్వశ్చన్ యాక్చువల్లీ. మీరు అడిగింది ఏం ఆలోచించి అడిగారో నాకు తెలియదు. ఇట్ యాక్చువల్లీ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఆస్క్. చాలామంది ఆలోచించరు దాని లోతుల్లోకి. భారతదేశంలో పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే లాభాలు ఎక్కడ ఉంటాయి? భారతదేశంలో ఉంటాయి. విదేశీయులు పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే లాభాలు ఎటు వెళ్తాయి? కానీ మన దగ్గర పెట్టుబడి లేవనుకోండి, ఏదో పెట్టుబడి రా బాబు, వచ్చిందే గొప్ప కదా. ఇప్పుడు మన దగ్గర నేను ఇందాక చెప్పినట్లు 400 లక్షల కోట్లు, 500 లక్షల కోట్లు మొత్తం క్యాపిటల్ అండి. ప్రభుత్వం 250 కోట్లు దొబ్బేసింది. మన దేశం ఎదగట్లేదు. పోనీ కనీసం వాడని విదేశీయుడని వచ్చి పెడితే మన కొన్ని వస్తువులు మొత్తం తీసుకుపోడు కదా, కొంత లాభం తీసుకెళ్తాడు, మళ్ళీ పెట్టుబడి పెడతాడు, వ్యాపారం చేస్తాడు. సో విదేశీ పెట్టుబడులకు నేను 80% వ్యతిరేకం కాదు. అబ్సల్యూట్లీ ఐ వెల్కమ్. అందరూ వచ్చేయండి, ఎంత అంటే అంత పెట్టుబడి పెట్టండి. బట్ ముందు మన పెట్టుబడులను మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. మన దగ్గర పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే ప్రభుత్వం వృధా తగ్గించినప్పుడు, పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం పన్నులు తగ్గించినప్పుడు, పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా వ్యాపారాన్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని ఇచ్చినప్పుడు మన పెట్టుబడులు అభివృద్ధి చెందాయి. సో ఫస్ట్ ప్రయారిటీ మన పెట్టుబడులు. సెకండ్ ప్రయారిటీ, నేను స్వేచ్ఛాజీవిని. స్వేచ్ఛాజీవి అంటే ఎవరికి ఏం అడ్డంకులు చెప్పను, శుభ్రంగా వచ్చింది పెట్టు, నేను అసలు వ్యతిరేకించాను. బట్ ఇది బెటరా అది బెటరా అని అడిగారు కాబట్టి ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు ఈ ప్రశ్న. ఇది బెటరా అది బెటరా అంటే ఎప్పుడైనా మన పెట్టుబడులే మనకు ఎక్కువ లాంగ్ టర్మ్లో మన పెట్టుబడులు ఆర్ ఆల్వేస్ బెటర్ బికాస్ దే స్టే హియర్ టు ద మోస్ట్ పార్ట్. అంటే భారతీయులు కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు, కాదనట్లేదు. బట్ ఐ ఫీల్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వీ క్యాన్. బట్ దానికి మన సరైన వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అమర్ గారు, థ్యాంక్ యూ అండి.